Yep, started. Okay. Fun. సో హాయ్ అండి. సో ఇప్పుడు ఈ రోజు క్లాస్ వచ్చేసి మాడ్యూల్ 2 లైక్ ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానైసెన్స్. సో వాట్ ఈస్ ఫుట్ ప్రింటింగ్, వాట్ ఈస్ రికానైసెన్స్ అంటే ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానైసెన్స్ ఆర్ రికానైసెన్స్ అంటాం. బోత్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్ వర్డ్స్ కానీ టెక్నికల్ వర్డ్స్ అంటాం దీన్ని. సో దీంట్లో ఏం చేస్తాము ఈ మాడ్యూల్లో ఇప్పుడు ఒక లైక్ ఈ రోజు నుంచి మీరు కొంచెం టెక్నికల్ గా మూవ్ అవుతారండి. ఇంతవరకు అంతా ఎవరు ఎందుకు హ్యాకర్ వచ్చిండు, ఎందుకు వచ్చిండు, వాడు ఎందుకు వచ్చిండు, వీడు ఎందుకు వచ్చిండు అంటే మనం జస్ట్ థియరిటికల్ గా చూసాము. ఇక్కడ నుంచి యాక్చువల్ స్టార్ట్ అవుతుంది, లైక్ ప్రాక్టికల్ సెక్షన్స్ అన్ని దీని నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో ఏం చేస్తాం అంటే వాట్ ఈస్ ద ఫుట్ ప్రింటింగ్ అంటే గ్యాదరింగ్ ద డేటా. నువ్వు ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలుగుతావు ఆ పర్టికులర్ రిసోర్స్ పైన. అందుకైనా చూడండి, నేను రిసోర్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాను ఇక్కడ ఎక్కువ. రిసోర్స్ కానీ అసెట్ కానీ ఇట్లాంటి వర్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. సో వాట్ ఈస్ ఎ రిసోర్స్? ఇట్ మే బి డేటాబేస్, ఇట్ మే బి ల్యాప్టాప్, ఇట్ మే బి మొబైల్ ఫోన్, ఎనీథింగ్. ఇట్ మే బి పర్సన్, ఎనీథింగ్. రిసోర్స్, ఆ రిసోర్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటావు. డేటా వితౌట్ డైరెక్ట్ ఇంటరాక్షన్ వర్సెస్ యాక్టివ్ ప్రోబింగ్. నువ్వు డైరెక్ట్ గా దాంతో ఇంటరాక్ట్ అవ్వకుండా బై యూజింగ్ టూల్స్ ఆర్ బై యూజింగ్ సమ్ అదర్ మెకానిజమ్స్ యూ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్ ఆఫ్ దట్ రిసోర్స్. ఆ రిసోర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ నువ్వు ఏదో విధంగా తెచ్చుకోవాలి. ఎంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటావో నీకు అంత యూస్ఫుల్ అవుతుంది. ఎస్. సో దెర్ ఆర్ డిఫరెంట్ సర్చ్ ఇంజన్స్, సోషల్ మీడియా, హూఈస్, డేటాబేస్ చాలా ఉంటాయి. దాంతో కూడా మీరు చేసుకోవచ్చు. లైక్ డిఎన్ఎస్ అండ్ నెట్వర్క్ రికాన్ అంటే ఐడెంటిఫై సబ్ డొమైన్స్ అండ్ ఐపీ రేంజెస్. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏం చేస్తాం అనేది టూల్స్ రన్ చేసి మనం చూసుకుంటాం. టూల్స్ గూగుల్ డాకర్, షోదాన్, మల్టిగో, హార్వెస్టర్, ఎన్ మ్యాప్, ఇవన్నీ టూల్స్ యూస్ చేసుకుంటూ మనం చూస్తాం. ఇవి కాకుండా చాలా టూల్స్ ఉన్నాయి. మీకు రేపు ఎల్లుండి క్లాసులలో ఆ టూల్స్ గురించి చెప్తాను. సో వాట్ ఈస్ ఫుట్ ప్రింటింగ్, వాట్ ఈస్ దిస్ అనేది మనం కొంచెం డెప్త్గా వెళ్దాం. ఇట్ ఈస్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొఫైల్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. అది ఒక బ్లూ ప్రింట్. నీకు ఇప్పుడు నువ్వు మీ ఇల్లు ఉందబ్బా, నాకు లైక్ ఐ వాంట్ టు గెట్, నేను మీ లైక్ సపోజ్ అపార్ట్మెంట్ అనుకోండి, ఆర్ నువ్వు సపరేట్ ఒక ఏమంటారు డూప్లెక్స్ హౌస్ ఉంది, నీకు ఫార్మ్ హౌస్ టైప్ ఉంది. ఆ ఫార్మ్ హౌస్ లోపలికి నేను రావాలి, ఎందుకంటే దానిలో ఏదో దాచిపెట్టినావు. సో ఏం చేయాలి, ఫస్ట్ డైరెక్ట్ నా నడుచుకుంటూ వస్తానా? రాను. ముందర కుక్కలు ఉంటాయి, లేకపోతే బాడీ గార్డ్ ఎవరో పెట్టింటావు. నేనేం చేస్తా, ఒక ప్లాన్ చేయాలి. ఐ హ్యావ్ టు థింక్ ఎక్కడెక్కడి నుంచి ఎంట్రీస్ ఉన్నాయి ఆ ఫార్మ్ హౌస్ పోవడానికి. వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ దట్ ఐ కెన్ గెట్ ఇన్. నా టార్గెట్ ఏంది, నేను లోపలికి పోయి నీ దానిలోకి ఏదో తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి నేను. బట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ పాసిబిలిటీస్, ఏమేమి ఉన్నాయి? డైరెక్ట్ గా పోతా అంటే నీ బాడీ గార్డ్స్ ఉంటారు, మొత్తం లాక్ చేసి ఉంటావు, అవన్నీ చేసి ఉంటావు. హౌ? దట్ ఈస్ ది బ్లూ ప్రింట్. నీ ఇల్లు నీ బ్లూ ప్రింట్ అంటే నీ దాంట్లో ఏరియల్ వ్యూ కానీ అవన్నీ చూపిస్తారు కదా. ఇప్పుడు సినిమాలో చూడంగానే ఫస్ట్ ఆ బ్యాంక్, పోలీస్ స్టేషన్ యొక్క బ్లూ ప్రింటే కనిపిస్తుంది. అది ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు సపోజ్ పంజాగుట్ట పోలీస్ బ్లూ ప్రింట్ అడిగితే ఫస్ట్ వాడు ఏ చేసి జైలు తీసుకపోతుంది నిన్ను. ఆ బ్లూ ప్రింట్ నీకు ఎందుకు రాని. కానీ అదే నువ్వు హాలీవుడ్ సినిమాలు చూడు, నీకు డైరెక్ట్ లైబ్రరీలో దొరుకుతుంది. అది నిజంగా దొరుకుతుందా, సినిమాలో చూపిస్తారా, మన దగ్గర అట్లుందా, వాళ్ళ దగ్గర అట్లుందా తెలియదు. కానీ వాళ్ళ దగ్గర ప్రతి బిల్డింగ్ యొక్క బ్లూ ప్రింట్ పబ్లికల్లీ అవైలబుల్. అంటే పబ్లిక్ బిల్డింగ్స్ అంటారు, పోలీస్ స్టేషన్ ఏమంటారు, ఇవన్నీ బ్యాంక్స్, దీస్ ఆల్ ఆర్ పబ్లిక్ బిల్డింగ్స్. సారీ, నాట్ బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్. ఏవైతే గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్నాయో దోస్ ఆర్ పబ్లిక్ బిల్డింగ్స్ అంటారు. అంటే యూ హ్యావ్ ది రైట్ టు గో ఇన్, సీ అండ్ కమ్ అవుట్. ఇప్పుడు అదే మన దాంట్లో పొల్యూషన్ పోయి నేను అన్ని చూసి వస్తా, ఫోటోలు తీసుకొస్తా అంటే అట్లే జైలుకు లోపల కూర్చోటి వస్తాడు నేను వాడు. సో మన దాంట్లో రూల్స్ డిఫరెంట్గా ఉన్నాయి, వాళ్ళ దాంట్లో రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి. మన దాంట్లో రూల్సే కావు, బట్ ఏదో రూల్ అనుకొని వీళ్ళు అనుకుంటారు అంతే. అది అకార్డింగ్ టు ద రూల్స్ వేరే ఉండాలి. కానీ ఆ రూల్ ఎవరు రాయలేదు, ఉన్నది చింపేసిరో లేకపోతే ఏమో తెలియదు, కానీ ప్రాపర్ గా లేవు. అందుకే కొంచెం స్టిల్ ఇంకా డెవలపింగ్ కంట్రీ కిందనే ఉంది మనది. టాప్ 3లో ఉన్నా స్టిల్ డెవలపింగ్ కంట్రీలోనే ఉంటాం మనము. టాప్ 3 ఉన్నాం మనము, 3 or 4, బట్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ. బికాస్ ఈ రూల్ సరిగా లేక. నెక్స్ట్, ఫుట్ ప్రింటింగ్ ఈస్ వన్ ఆఫ్ ది 3 అటాక్ ఫేసెస్. సో నేను చెప్పాను మీకు టోటల్ గా 4 ఫేసెస్ ఉంటాయి. 4లో ఇది వన్ ఆఫ్ ది టాప్ 1, అంటే ఫస్ట్ అటాక్ ఫేసెస్ లో ఇది ఒకటి. టు ద స్కానింగ్ అండ్ ఎన్యూమరేషన్. అంతే, ఈ రెండే చేస్తాం మనము. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, స్కానింగ్, ఎన్యూమరేషన్. ఈ 3 పర్ఫెక్ట్ వచ్చిందంటే యూ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ హ్యాకింగ్. ఆల్మోస్ట్ 75% చాలు. అంత ఉన్నా ఈ 3 నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. నీకు ఎక్స్‌ప్లాయిటేషన్ తర్వాత నేను చెయ్యను, అది ఎక్కువ మీకు చూపించాను. జస్ట్ ఐ షో యూ హౌ వి డూ. అంతేగాని మీతో ప్రాక్టికల్ గా అయితే కొన్ని చేపియానండి. బికాస్ దట్ ఈస్ నాట్ లీగలీ ప్రాబ్లం వస్తుంది మీకు. ఎందుకంటే మీరు ఇక్కడ కాకుండా వేరే దగ్గర బెస్ట్.
లైఫ్ మొత్తం పోతుంది అందుకు వద్దు. నేను కొన్ని చూపిస్తా ఎంతవరకు చేయొచ్చు, ఏం చేయ ఆర్గనైజేషన్ లెవెల్‌లో ఎంత వర్క్ చేస్తామో పర్ఫెక్ట్‌గా చేపిస్తానండి. ఈ నేర్చుకున్న ఆర్గనైజేషన్ పోతే చాలా అక్కడైతే అదే చేస్తారు. అంతకు మించి చేయరు. ఎందుకంటే వాళ్ళ ఆర్గనైజేషన్ చెప్పారు. నా మెషిన్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేయి, నా మెషిన్‌ని హ్యాక్ చేయి. నాది ఇప్పుడు సపోజ్ యూ రిక్రూటెడ్ ఇన్ సపోజ్ ఏదంటారు ఏదో ఒక కంపెనీ పేరు చెప్పుకోండి. టాప్ టాప్ కంపెనీ ఏంది ఒరాకిల్ అనుకోండి. ఒరాకిల్‌లో మీరు మంచి ఏమంటారు అక్కడ జాబ్ వచ్చింది. వాళ్ళు ఏం చెప్తారు దానికి అప్లికేషన్స్ ఇస్తారు. ఆర్ నెట్వర్క్ డివైసెస్ ఇస్తారు. ఇచ్చి దాన్ని టెస్ట్ చేయమంటారు కానీ దాన్ని హ్యాక్ చేసి చూపించి చూద్దాం ఎట్లా హ్యాక్ చేస్తావో. ఏం కాదు హ్యాక్ చేయి. ఎవ్వరన్నారండి అది. ఈవెన్ ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా హ్యాక్ చేయి ఏం కాదు చూసుకుందామని ఎవ్వరన్నారు. దానిలో ఉన్న ఇష్యూస్ డిటెక్ట్ చేసి నాకు ఇవ్వు. సో దీస్ 3 థింగ్స్ ఆర్ ఎనఫ్. ఫుట్ ప్రింటింగ్, స్కానింగ్, ఎన్యూమరేషన్. నువ్వు చేసే దానికి ఈ 3 వరకు వస్తది. ఫోర్త్‌ది ఏంది ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే నీకు దొరికిన ఇష్యూతోని యూ విల్ ఎక్స్‌ప్లాయిట్ అండ్ యూ విల్ గెయిన్ యాక్సెస్ అండ్ యూ విల్ షట్ డౌన్ ద మెషిన్. ఇప్పుడు చూడు ఇప్పుడు నేను నా మెషిన్ ఇక్కడ ఉంది. మీ మెషిన్ అక్కడ ఉందండి. నువ్వు నా మెషిన్ షట్ డౌన్ చేయగలుగుతావా అక్కడ నుంచి? చేయలేవు. బికాస్ నేను లొకేషన్ వేరే ఉంది. నీ లొకేషన్ వేరే ఉంది. నా నెట్వర్క్ వేరే ఉంది. నీ నెట్వర్క్ వేరే ఉంది. అంటే నువ్వు నా మెషిన్ షట్ డౌన్ చేయాలంటే యూ హ్యావ్ టు కమ్ ఇంటూ మై నెట్వర్క్. యూ హ్యావ్ టు కమ్ ఇంటూ మై ల్యాప్‌టాప్. నా ల్యాప్‌టాప్ వచ్చి మళ్ళీ గెస్ట్ వెర్షన్ వస్తదా? కాదు. గెస్ట్ యూజర్‌కి షట్ డౌన్ చేసే పర్మిషన్ రాదు. సో యూ హ్యావ్ టు బికమ్ అడ్మిన్ పర్మిషన్. నీకు అడ్మిన్ పర్మిషన్ దొరకాలి నా మెషిన్‌కి. దొరికిన తర్వాత దెన్ యూ కెన్ షట్ డౌన్ మై ల్యాప్‌టాప్. ఇంత ప్రాసెస్ ఉంది. నువ్వు ల్యాప్‌టాప్ షట్ డౌన్ చేయాలంటే. బట్ ప్రాక్టికల్‌గా ఈస్ నాట్ దట్ ఈజీ. ఓకే. వి కెన్ డూ ఇట్. బట్ అమ్మో! చానా అంటే చానా అటాక్ ఫేసెస్ ఉండాలి. అది ఎందుకు అవుతాయి, ఎలా అవుతాయి అనేది మీకు నెక్స్ట్ దాంట్లో ఉంటుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ కంప్లీట్‌లీ ఎథికల్ హ్యాకింగ్ కాన్సెప్ట్ ఏందంటే నువ్వు నా మెషిన్‌లోకొచ్చి నా మెషిన్‌ని షట్ డౌన్ చేయాలి. దట్ ఈస్ అ టాస్క్. అది షట్ డౌన్ చేయాలంటే ఏమేమి చేయాలి? ఎలా చేయాలి? వాట్ ఆర్ ద అప్రోచెస్ యూ హావ్ టు ఫాలో? వాట్ ఆర్ ద టూల్స్ యూ హావ్ టు యూజ్? అన్నీ మీకు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాను ఇక్కడ నేను. నెక్స్ట్ ఫుట్ ప్రింటింగ్ రిజల్ట్స్ యూనిక్ ఆర్గనైజేషన్ ప్రొఫైల్ అంటే లైక్ ఇంటర్నెట్ వైర్లెస్ ఇవన్నీ దాని గురించి తెలుసుకుంటాం. ఏమేమి నెట్వర్క్ యూజ్ చేస్తున్నాడు వాడు, ఏమి నెట్వర్క్ ప్రొవైడర్ యూజ్ చేస్తున్నాడు వాడు, ఎయిర్టెల్ యూజ్ చేస్తుండా, జియో యూజ్ చేస్తుండా, హ్యాత్వే యూజ్ చేస్తుండా, ఏది యూజ్ చేస్తుండా, అవన్నీ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. యూజింగ్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అటాకర్స్ కెన్ టేక్ అన్ అన్నోన్ ఎంటిటీ అండ్ రెడ్యూస్ ద స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ డొమైన్స్. అంటే టూల్స్ అండ్ టెక్నిక్స్ టెక్నిక్స్ కూడా యూజ్ చేసుకొని దెన్ హీ ట్రై టు గెట్ యాజ్ మచ్ as ఇన్ఫర్మేషన్ లైక్ డొమైన్ నేమ్స్, నెట్వర్క్స్, సబ్నెట్స్, రౌటర్స్, ఐపీస్ అన్ని దాని గురించి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటారు. ఇది చూడండి, an attacker will spend 90% of his time in profiling an organization and 10% in launching the attack. అటాక్ చెయ్యాలి అంటే ఎక్స్‌ప్లాయిట్ చేయాలి. ఇది జస్ట్ మినిట్స్ ఆఫ్ టైమ్ అండి. దానికి పెద్ద ఏమి నీకు చేయడం అవసరం లేదు. టూల్ అన్ని ఇన్ఫర్మేషన్ టూల్‌కి ఫీడ్ చేసేది కొడితే అదే చేసేస్తది నీకు. కానీ ఈ 3 ఫేసెస్ చేయాలంటే యూ హావ్ టు స్పెండ్ 90% అంటే ఒక రోజు, ఒక వారం పడతది నీకు ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నువ్వు ఎక్స్‌ప్లాయిట్ చేసే విధంగా రెడీ ఉన్నాడంటే. దట్ ఈస్ నాట్ వన్ డే ప్రాసెస్. ఇది హాఫ్ డే ప్రాసెస్. లాంచింగ్ అండ్ అటాక్ ఇస్ హాఫ్ డే ప్రాసెస్. ఒక్కోసారి గంటలో కూడా అయిపోతుంది. అది లాస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఫేజ్ ఇస్ ద లాస్ట్ ఫేజ్. అందుకేనది ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ పెద్ద నువ్వు చేసేది ఏం లేదు. దానికి ఎగ్జాక్ట్ వెర్షన్, ఎగ్జాక్ట్ నేమ్ కొట్టి కమాండ్ రన్ చేస్తే అదే ఎక్స్‌ప్లాయిట్ చేసేస్తది నీకు. దానికి పెద్ద గొప్పగా ఏమి ఉండదు. కానీ ఈ 3 ఫేజెస్ ఆర్ ది 2 ఇంపార్టెంట్ ఫేజెస్. మ్యాండేటరీ ఫేజెస్ అవి. అది పర్ఫెక్ట్ చేసినావంటే యూ హావ్ డన్ గ్రేట్ జాబ్. టూల్స్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయండి మార్కెట్‌లో. ఇవి జస్ట్ చూసుకోండి. లైక్ నేను మీకు ఒక లైక్ ఒక డాక్యుమెంట్ కూడా ఇస్తాను. వాట్ ఆర్ ద టూల్స్ దట్ యూ హావ్ టు యూజ్ ఇట్ అనేది. అది టూల్ ఇస్తాను. వన్ లైన్ డిస్క్రిప్షన్ ఇస్తాను. కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి అది కూడా ఇస్తాను. యూ గో త్రూ దట్ వన్. ఇది ఫుట్ ప్రింటింగ్‌కి ఇవన్నీ టూల్స్ యూజ్ చేస్తాం. దీని గురించి కొంచెం ఇన్ డెప్త్‌గా ఉంటుంది నెక్స్ట్ స్లైడ్స్‌లో. అక్కడ నీకు చెప్తా. స్కోప్. నేను ఇప్పుడు నీకు ఏది ఒక టెస్టింగ్ స్టార్ట్ చేయాలన్నా యూ హావ్ టు నో ది స్కోప్. ఎంత వరకు చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు ఎండ్ చేయాలి? అది నీకు తెలిసుండాలి. గూగుల్ హ్యాక్ చెయ్యి అని అంటే మొత్తం పోయి నీ 2, 3 తరాలు చేసుకుంటూ కూర్చుంటే అది ఇల్లాజికల్ అది. సో గూగుల్‌లో నువ్వు ఏది హ్యాక్ చేద్దాం అంటే ఏది ఎక్స్‌ప్లాయిట్ చేద్దాం అనుకుంటున్నావు? ఏ డీటెయిల్స్ తెచ్చుకోవాలనుకుంటున్నావు? సో యూ హావ్ టు నో. ఈ పర్టిక్యులర్ మాడ్యూల్ పైనే చేస్తా. ఈ ఈమెయిల్ పైనే చేస్తా. ఈ ఫోటోస్ పైనే చేస్తా. ఈ డ్రైవ్ పైనే చేస్తా అని స్పెసిఫిక్‌గా అనుకోని కూర్చుంటావు. అది స్కోప్. డిటర్మైన్ స్కోప్ ఆఫ్ యాక్టివిటీస్. ఆర్ యూ గోయింగ్ టు ఫుట్ ప్రింట్ దట్ ఆర్గనైజేషన్ ఆర్ లిమిట్ యువర్ యాక్టివిటీస్ టు సర్టెన్ సబ్సిడరీస్ ఆర్ లొకేషన్స్.
ఎంటైర్ ఆర్గనైజేషన్ అంటే నీ అసలు కాని పని అది. కానీ చూస్తాం ఏమేమి సబ్ మాడ్యూల్స్ సబ్సిడరీసా లేకపోతే లొకేషన్ వైజ్ గా చూసుకుంటావా. వాట్ బిజినెస్ పార్ట్నర్స్ కనెక్షన్ ఆర్ డిజాస్టర్ రికవరీ సైట్స్, ఇది మెయిన్. సి ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడబ్బా, వాడు కొంచెం పర్సనాలిటీ ఉంటాడు, 6.5 హైట్ ఉంటాడు. ఆ ప్రదీప్, హూ ఇస్ దిస్ ప్రదీప్? సో కొంచెం పర్సనాలిటీ ఉంది. సో వాడిని డైరెక్ట్ గా ఎదుర్కొంటావా? ఒకసారి అవుతుంది, ఒకసారి అవ్వదు, బికాస్ హీఈస్ గుడ్ పర్సనాలిటీ. సో అప్పుడు ఏం చేస్తారు, ఇండైరెక్ట్ గా తను దెబ్బతీయాలని ట్రై చేస్తారు. సో యూ విల్ సీ ద వీక్ పాయింట్స్ ఆఫ్ హిమ్. ఫిజికల్ గా పోలేదు, సో వీక్ మెంటల్ గా ఏమైనా చేయగలుగుతావా? సో లైక్ దట్ నీ ఒక్క స్ట్రాటజీ యూస్ చేస్తావు అక్కడ. ఇక్కడ కూడా అంతే, డైరెక్ట్ గా గూగుల్ ని కొడదామంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. యూ కాన్ డూ ఇట్. యూ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ పార్ట్నర్స్. వాడు ఎవరెవరితో పార్ట్నర్షిప్ ఉంది అంటే, సబ్సిడరీస్ ఉంటారు కదా గూగుల్ కి, చిన్న 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 కంపెనీస్ తో టైప్ ఉంటాయి. ఆ చిన్న కంపెనీలో ఏమైనా బగ్ ఉంటుందా, అక్కడి నుంచి నువ్వు లోపలికి ఏమైనా రాగలుగుతావా? దట్ యూ హ్యావ్ టు థింక్. ఆ విధంగా మనం ట్రై చేస్తాం, ఆ విధంగా చూస్తాం. అదర్ అదర్ రిలేషన్షిప్ లైక్ అది కూడా కాకుండా ఇంకా సర్వీస్, ఏమైనా సర్వీసెస్ వీళ్ళు వేరే సర్వీస్ ఇవ్వడం, వాళ్ళు వీళ్ళకి సర్వీస్ ఇవ్వడము. అంటే థర్డ్ పార్టీ నుంచి నువ్వేమైనా కన్సిడర్ చేసుకుంటూ లోపలికి రావడానికి ట్రై చేస్తావు. బికాస్ డైరెక్ట్ గా కొట్టాలంటే కాదు, ఇండైరెక్ట్ గా ఏమైనా ఉన్నాయా. సో టు డూ ఆల్ దీస్ థింగ్స్ నీకు ఆ పర్టికులర్ ఆర్కిటెక్చర్ అనేది నీ చేతిలో ఉండాలి. ఓకే, ఇది మెయిన్ కంపెనీ, ఇది చిన్న 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 చైల్డ్ కంపెనీస్ అంటారు, ఆర్ పేరెంట్ కంపెనీస్, సబ్సిడరీ కంపెనీస్ ఉంటుంది, ఆర్ క్లయింట్స్ ఉంటారు. ఈ క్లయింట్ నుంచి వీళ్ళకి ఐపీఎస్ అన్ని మొత్తం నీకు 2 and 4 కమ్యూనికేషన్ జరుగుతుంది. సో నేను డైరెక్ట్ గా పెద్ద ఎంటిటీని కొట్టకుండా చిన్న ఎంటిటీని కొడితే వాళ్ళు ఈజీగా ఉంటుంది. అది టార్గెట్స్ దగ్గర ఈజీ టార్గెట్స్. వాళ్ళ త్రూ ఎలాగో కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ ఉంది కాబట్టి అక్కడ నుంచి నీ లోపలికి వెళ్ళొచ్చు. జెన్యున్ గా వెళ్ళినట్టే అవుతుంది నీకు అది. త్రూ థర్డ్ పార్టీ కంపెనీ యూ వేర్ ఎంటరింగ్ యాజ్ జెన్యున్ యూజర్. అక్కడ వాళ్ళకి నీకు రిస్ట్రిక్షన్ ఉండదు. అప్పుడు నీకు డైరెక్ట్ లోపలికి వెళ్తావు, అన్ని చేసేసుకుంటూ వెళ్తావు. బట్ హౌ టు బీట్ ద స్మాల్ కంపెనీస్, హౌ టు గెట్ దట్ స్మాల్ కంపెనీస్, ఆ కంపెనీస్ ఉన్నాయని నీకు ఎలా తెలుస్తుంది? గూగుల్, ఇప్పుడు జస్ట్ గూగుల్ ట్రై చేయి. వాట్ ఆర్ ది క్లయింట్స్ ఆఫ్ గూగుల్? తెలిసి అడుగుతున్నా, తెలియక అడుగుతున్నా అని రిప్లై ఇస్తుంది నాది. అంతే కదా, వాడు నీకు ఎందుకు ఇస్తాడు? సో అలాంటివి మనం, యూ హ్యావ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. ఆర్ యూ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ది వీక్నెస్ ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్స్ దే మేనిఫెస్ట్ దెమ్సెల్వ్స్. ఏదైనా ఒక వీక్నెస్ దొరికింది అంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నావా, జస్ట్ ఓన్లీ చూద్దాం అనుకుంటున్నావా? వీక్నెస్ ఉంది, ఇమ్మీడియట్ గా నేనేం చెప్తాను, ఏదైనా ఆర్గనైజేషన్ జాయిన్ అయితే వీక్నెస్ దొరకండి, ఆర్ ఎనీ లూప్ హోల్ అంటాం దీన్ని. టెక్నికల్ గా వీక్నెస్ బదులు లూప్ హోల్ అంటాం. ఇఫ్ యూర్ ఫైండ్ ఎనీ లూప్ హోల్, ఇమీడియట్లీ యూ విల్ రిపోర్ట్ టు ది టీమ్. అరే బాబు, ఇలా ఒక ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఒక లూప్ హోల్ ఉంది, ఫిక్స్ ఇట్, అదర్వైజ్ మీకు హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తా. ఆర్గనైజేషన్ లో చేసే వర్క్ అంత వరకే ఉంటుంది. ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువ, బట్ బేస్డ్ ఆన్ టీమ్ టు టీమ్ మారుతుందండి. ఇప్పుడు నువ్వు రెడ్ టీమ్, పర్పుల్ టీమ్, ఈ వేరే వేరే టీమ్స్ ఉంటాయి. నాట్ బ్లాక్, రెడ్ టీమ్, పర్పుల్ టీమ్ అని 2 టీమ్స్ ఉంటుంది. ఇఫ్ యూ జాయిన్ దేర్, అది కూడా జాయిన్ చేసుకోవాలంటే నీకు 1 year 2 years ఎక్స్పీరియన్స్ అని కాదు, 10+ ఉండాలి. అక్కడ నువ్వు ఎక్స్ప్లాయిటేషన్స్ చేపిస్తావు. యాజ్ అ లైవ్ హ్యాకర్ వాడు ఎలా చేస్తాడో నీతో అదే యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు హ్యాకర్ అన్నట్టు నీతో వర్క్ చేపిస్తారు వాళ్ళు. బట్ హ్యావ్ టు గెట్ గుడ్ నాలెడ్జ్ ఆన్ దట్. చాలా నాలెడ్జ్ తెచ్చుకొని ఉండాలి నువ్వు. నెట్వర్కింగ్ స్కిల్స్ ఉండాలి, యాక్టివ్ డైరెక్టర్ స్కిల్స్ ఉండాలి, అప్లికేషన్ స్కిల్స్ ఉండాలి. అన్నిట్లో నువ్వు డెప్త్కి వెళ్ళిపోవాలి. నేనేమన్నా స్టార్టింగ్ లో అన్నిట్లో జస్ట్ టచ్ చేసుకుంటూ పోవడం స్టార్టింగ్ ఫేజ్. డెప్త్ గా వెళ్ళడం లైక్ ఎక్స్పర్టైజ్ ఫేజ్. సో యూ హ్యావ్ టు గెట్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఆల్ ది డొమైన్స్. క్లౌడ్ మొత్తం నీకు సైబర్ సెక్యూరిటీ ఏమి డొమైన్స్ అన్నిట్లో టచ్ అయి ఉండాలి. అందుకే ఈ పర్పుల్ టీమ్, రెడ్ టీమ్ అనేది లిమిటెడ్ గా తీసుకుంటారు. ఒక 3 members, 4 members, 5 members ఉంటారు, ఎక్కువ మంది రారు. నాకు ఒకసారి రెడ్ టీమ్ లో ఆపర్చునిటీ వచ్చింది, సెలెక్ట్ కూడా అయ్యాను. బట్ తర్వాత తెలిసింది నేను ఆఫర్ యాక్సెప్ట్ చేయలేను, రిజెక్ట్ కొట్టేసి. బికాస్ టార్చర్ వేరే లెవెల్ ఉంటుందంట. టార్చర్ ఇన్ ద సెన్స్ వర్క్. టార్చర్ అంటే నిన్ను పీడించి పిప్పి చేయరు. వర్క్ నువ్వు లైవ్ హ్యాకర్, బట్ కొత్త కొత్త టెక్నిక్స్, కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకొని వస్తుంటాడు వాడు నీ దగ్గరికి. నువ్వు కూడా, నేను ఎప్పుడో 10 years బ్యాక్ అదే నేర్చుకుని ఇప్పుడు కూడా అదే ఉంటా అంటే కాదు, నువ్వు డే టు డే ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి. హవర్ టు హవర్ ఇంప్రూవ్ అవ్వాలి నువ్వు. ఇఫ్ యూ వాంట్ గో టు రెడ్ టీమ్, హవర్లీ అంటే నీకు కొత్తగా మార్కెట్లో ఏం జరుగుతుంది ప్రతిదీ నీకు తెలుసుకుంటూనే ఉండాలి నువ్వు. అమ్మో, ఆ లెవెల్ ఆఫ్ వర్క్ ఫ్యామిలీతో ఉండడం అంటే కష్టం అని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయినా. మొత్తం 4 members అంటే నాకు తెలిసిన వాళ్ళే. మేము ముగ్గురం రాసి, అంటే ముగ్గురం పోతే వాళ్ళు రిక్రూట్ చేసుకుంది 4 members ని.
ఆ ముగ్గురిట్లో ఇద్దరం సెలెక్ట్ అయినాము. మా టీం అంటే వాళ్ళు తెలిసిన ద సెన్స్ వీడు ఒకటి చెప్పిండు, అరే ఒకటి దానిలో రెడ్ టీమ్ లో ఉంది ఆపర్చునిటీస్, పోదామా ట్రై చేద్దామా అన్నాడు. అదే చలేపా ట్రై చేద్దామన్నా. వాళ్ళు ఏవేవో ఇచ్చారు, టాస్క్లు ఇచ్చారు, అవి ఇచ్చారు. ఎస్, ఏబుల్ టు క్రాక్ ఇట్. బట్ నేను మొత్తం లైవ్ లో వెళ్ళి కూర్చోలేదు, అంటే లైక్ ఎక్స్ప్లాయిట్ కంప్లీట్ గా కాలేదు. బట్ 75 to 80% అయ్యింది నాది. వాళ్ళు డైరెక్ట్ గా నీకు ఇంటర్వ్యూస్ అంటే నీకు ఒక ఐపీ అడ్రస్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఇమ్మంటారు, కొన్ని టూల్స్ రన్ చేయమంటారు, వాళ్ళ ముందరనే రన్ చేయమంటారు. చేసా, మంచి గుడ్ కంపెనీ, మంచి ప్యాకేజ్ ఇస్తా అన్నారు. కానీ భయమైంది నాకు. వాళ్ళు ఇంకా లైక్ ఏంటంటే రోజు అప్డేట్స్ కావాలంటే ఇంక నువ్వు ఈ లైఫ్ వదిలేసి ఆ లైఫే పట్టుకోవాలి. అప్పుడు ఇంకా నీ పర్సనల్ లైఫ్ అన్నట్టు ఉండదు. ఎప్పుడు కొత్త కొత్తగా ఆలోచించుకుంటూ నీ మైండ్ ఎప్పుడు దీనిపైనే ఉంచుతావు. ఇంకా నువ్వు పిల్లలు, ఆట, అవన్నీ ఇంకా సినిమాలు, నెట్ఫ్లిక్స్లు, అమెజాన్ ప్రైమ్లు ఇవన్నీ మర్చిపోవాలి. అప్పుడు అది వద్దనిచ్చింది. సో అందుకే ఈ యాప్సెక్ డొమైన్ లోనే ఉండిపోయింది. ఇంకా దీని ఏంటంటే చిల్ చిల్ అవ్వచ్చు, వర్క్ ఉంటుంది, కొంచెం టైం కూడా ఉంటుంది నీకు ఈ ఎక్స్ట్రాక్ట్ కలెక్టర్ యాక్టివిటీస్ చేయడానికి. దానిలో నీకు పర్సనల్ టైం కూడా దీనిపైన యూజ్ చేయాల్సి వస్తుంది. నువ్వు ఇంట్లో ఉన్నా సరే బుక్ పెట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఏం కొత్తగా ఏం నేర్చుకున్నావు, ల్యాప్టాప్ ట్యాబ్ గెలుకుంటూ కూర్చోవాలి, కొత్త కొత్త ఏం అటాక్స్ వస్తున్నాయి అనేది. సో దట్ మచ్ ఆఫ్ అడ్వాన్స్ గా నువ్వు ఉండాలి. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ వన్, ఎస్ నాకు ఇదంతగా నా లైఫ్, నాకు ఫస్ట్ నేను టాప్ 100 లో నా పేరు ఉండాలి ప్రపంచంలో అంటే, ఎస్ గో ఫర్ దట్. బెస్ట్ లైఫ్ దాంట్లో. సో ఇది ప్రాక్టికల్ హ్యాపెన్స్, బట్ మీరు డిసైడ్ మీరు చూసుకోండి. నేను ఇదే చేయాలి అదే చేయాలి అన్నట్లే. ఆపర్చునిటీస్ ఉంటాయి, బట్ ఒక్కసారి దాంట్లో నువ్వు రెడ్ టీమ్ లోకి వెళ్ళి 1 year చేసినావంటే డైరెక్ట్లీ యూ కెన్ అప్లై ఫర్ మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ వాళ్ళ దాంట్లో అప్లై చేసి నువ్వు ఈజీగా ఇస్తారు వాళ్ళు. అప్పుడు ఏంటంటే నువ్వు ఇండియాలో నుంచి అయినా పని చేయొచ్చు, యూఎస్ కన్నా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. వాళ్ళు నీకు అది కూడా ఇస్తారు. నీకు ఏమంటారు, H1B ఇచ్చి తీసుకెళ్తారు వాళ్ళు మిమ్మల్ని. కోట్లలో ఉంటుంది ప్యాకేజ్ అప్పుడు నీకు. ఇఫ్ యూ వాంట్ దాట్ లెవెల్ అంటే సెటిల్మెంట్ కిరా కావాలి, నాది లెవెల్ వెళ్ళిపోవాలంటే యూ కెన్ గో. మా మా దాంట్లో ఉన్నాడు, నేను చెప్పిన కదా మా ముగ్గురిట్లా ముగ్గురు ఓడు సెలెక్ట్ అయ్యాడని. ఈజ్ ఫ్రమ్ కేరళ. వాడు ఇప్పుడు యూరోప్ లో ఉన్నాడు. యూరోప్ అని తెలిసింది, కానీ వాడు బ్రిటన్ లోనా లేకపోతే వేరే కంట్రీగా తెలియదు. బట్ హీ వెంట్ టు యూరోప్. ఫేస్బుక్ లో ఇచ్చేస్తున్నాడు వాడు. ఫేస్బుక్ కాదు, ఫస్ట్ అంతకుముందు మైక్రోసాఫ్ట్ లో వచ్చింది వానికి. సేమ్ నేను అందరం ఒక కంపెనీ పోయినప్పుడు నేను రిజెక్ట్ చేసిన వాడు రెడ్ టీమ్ లోకి వెళ్ళిండు, కొన్ని రోజులు చేసి హీ అప్లైడ్ ఫర్ మైక్రోసాఫ్ట్ లో దొరికింది వానికి. బెంగళూరు లొకేషన్ లో సెటిల్ అయ్యిండు ఒక 4-5 years చేసి. తర్వాత దెన్ హీ అంటే వాళ్ళ క్లయింట్ లొకేషన్ అటు ఏదో ఏదో మారింది, ఏదో అయ్యి తను యూరోప్ లో సెటిల్. ఇప్పుడు యూరోప్ లో ఒరాకిల్ అనుకుంటా, ఒరాకిల్ లేకపోతే ఫేస్బుక్ లో చేస్తున్నాడు. ప్యాకేజ్ అడిగితే శశి ప్లీజ్, యూ విల్ గెట్, నువ్వు చాలా డిసప్పాయింట్ అవుతావు. నేను మాత్రం ప్యాకేజ్ చెప్పని నీకోనంటే సిఆర్ లో ఉంటుందా అంటే మోర్ దెన్ దట్ అన్నాడు వాడు. అంటే ₹1,00,00,000 వస్తాయి నెల, సంవత్సరానికి అంటే మోర్ దెన్ దట్ అని అంటున్నాడు వాడు. ఓ సరే పో, నీ అదృష్టం అట్లుంది, నువ్వు కొట్టుకోపోయి నువ్వు చాలు, నాకు ఈ లైఫ్ నాకు ఇది చాలని చెప్పి కాము. సో అట్లా ఉంటుందండి, చాలా డిఫరెంట్ లైఫ్ ఉంటుంది. బట్ ఇంట్రెస్ట్, మీ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుందో దాని ప్రకారం వెళ్ళచ్చు. చలో, నౌ కమ్ టు ది టాపిక్స్. వాట్ ఆర్ ది పొటెన్షియల్ క్రాక్స్ ఇన్ ది సిస్టమ్? మీకు ఏదైనా ఎక్స్ప్లాయిట్ చేయాలి అనుకుంటే నువ్వు లైక్ ఎక్స్ప్లాయిట్ చే మీ ఆర్గనైజేషన్ లో ఎస్ యూ కెన్ డూ ఇట్ అంటే చేయండి. లేదు అంటే పొటెన్షియల్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అవి ఒక్కటి దొరికించుకొని మీరు రిపోర్ట్ చేస్తారు. జనరల్ గా మనం చేసేది ఇంతవరకే ఉంటుంది, లిమిటెడ్ స్కోపే ఉంటుంది. బికాస్ దే డోంట్ వాంట్ యూ టు డిస్ట్రాయ్ ఎనీ ఆఫ్ ది మెషిన్స్. అన్ని మెషిన్ ఏంగా చూసుకుందామని ఎవరు అన్నారు. లూప్ హోల్స్ ఉన్నాయా, చలో నాకు డిటెక్ట్ చేసి నాకు ఇవ్వు, నేను దాన్ని లైక్ ఫిక్స్ చేసి నీకు చెప్తా, మళ్ళీ ఒకసారి రివ్యూ చేద్దు కానీ అని చెప్తారు వాళ్ళు. సో ఆ విధంగా ఉంటుందండి అది. ఏ ఆర్గనైజేషన్ పైన మాక్సిమం ఇలానే ఉంటుంది. ప్రాపర్ ఆథరైజేషన్, నేను చెప్పాను మీకు ప్రతిదీ. ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు గో లీగల్లీ. Do you have authorization to proceed with agreed list of activities? Yes. Is the authorization from the right person? Yes. Is it in a written format la unda? Are the target IP address the right ones? Yes. Has senior leadership of the organization been informed of this? Yes. ఈ స్లైడ్ పెట్టడానికి కారణం ఏంటంటే మాకు ఇది ఒక పెద్ద లైక్ డ్రాబ్యాక్ అని అనుకోవచ్చు. ఈ లైవ్ లో జరిగింది టెస్టింగ్. సో మేము క్లయింట్ లొకేషన్స్ కి వెళ్ళాము. ఇక్కడ వరకు ప్రాపర్ గా అయింది. ఎస్ వీ హావ్ గాట్ అప్రూవల్, రిటర్న్ ఫార్మాట్ లో ఉంది, స్టాంప్ కొట్టింది, వాళ్ళు లెటర్ హెడ్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. దెన్ ఆ రోజు నైట్ అయింది మాకు పోవడానికి, ఆల్మోస్ట్ 11:30 అయ్యింది. వాళ్ళు లైట్ షిఫ్ట్ వాళ్ళు ఉంటారు కదా, లైక్ నెట్వర్క్ సెక్యూరిటీ వాళ్ళు, వాళ్ళ దానిలో ఒక పిల్లగాడు వచ్చిండు, లైక్ నార్మల్ ఏజ్ నాకన్నా
ప్లస్ ఆర్ మైనస్ నా ఏజ్ ఉంటది. సీనియర్ మేనేజ్మెంట్ రాలేదు. ఓ బచ్చాగాడు వచ్చిండు. నేను కూడా అప్పుడు బచ్చానే. ఎప్పుడు 6 ఇయర్స్ బ్యాక్ ఇది. 6, 7 ఇయర్స్ బ్యాక్. వచ్చినప్పుడు మేము అడిగినాము. సో దీస్ ఆర్ ది డీటెయిల్స్. నేను జూనియర్. మా సీనియర్ ఆయన వచ్చి నేను పక్కన కూర్చుంటాను. నేను స్క్రిప్ట్ రన్ చేయడము, నోట్స్ రాసుకోవడము, డాక్యుమెంట్ క్రియేట్ చేయడం అది నా పని. ఆయనది ఏంటంటే లీడ్స్ తోని మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం ఆయన పని. సో అట్లా అట్లా షేర్ చేసుకుంటుండే. అందుకే నాకు ఈ స్క్రిప్టింగ్ అంతా కొంచెం ఈజీ అవుతుంది. అప్పుడు కూర్చున్నప్పుడు ఏంటంటే ఆయన అడిగిండు, ఈ ఐపీ అడ్రస్ కావాలి, నాకు ఈ సబ్నెట్స్ లో ఉన్న డీటెయిల్స్ కావాలి, అన్ని కావాలని చెప్పిండు. ఆయనకి ఏం అర్థమైందేమో పిల్లగాడు. దిస్ ఇస్ నార్త్ ఇండియా, మా సౌత్ లో నార్త్ లో ఉంది ఇది. ఎక్కడ ఢిల్లీలో ఎక్కడ ఉంది లొకేషన్. ఇట్స్ లైక్ కుతుబ్ మినార్ సైడ్ పోవాలి. అది సాకేతే అంటారు ప్లేస్. అటు సైడ్ ఉన్న లొకేషన్ ఇది. ఇంకా ఇంకా గుర్తుంది నాకు. మా ఫేస్ ఇంకా ఫేస్ గుర్తుంటది. అమ్మాయి బాగా కాదు, అమ్మాయి వచ్చింది, ఇచ్చిర్రు, అన్ని అయిపోయింది. మేము స్కాన్ స్టార్ట్ చేసేసినాము. స్క్రిప్ట్స్ రన్ చేసుకుంటూ వచ్చిన, అన్ని డీటెయిల్స్ అని వచ్చిన, డాక్యుమెంట్ చేసుకుంటూ వచ్చిన. దానిలో చాలా ఇష్యూస్ కనిపించాయి మాకు. ఇష్యూస్ వచ్చినాక నెక్స్ట్ 2 days తర్వాత వాళ్ళ డైరెక్టర్ వచ్చిండు. వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాం. సార్ దిస్ ఇస్ అదే రిపోర్ట్, ఇంతవరకు ఏం ప్రోగ్రెస్ వచ్చిందంటే మీటింగ్ లాగా పెట్టుకొని చూసిండు. చూసినప్పుడు ఏమైందంటే ఆ ఐపీ అడ్రస్లు తేడా కనిపించినాయి. దాంట్లో ఒక లీడ్ అన్నాడు, నో 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 1 second, ఈ ఐపీ అడ్రస్లు కరెక్టేనా అన్నట్టు అడిగిండు. ఒక్క నిమిషం అండి. అప్పటికే 2 days 3 days వర్క్ అయిపోయింది మాది. ఆల్మోస్ట్ ఒక 2-3 days అయితే వర్క్ అయిపోతుంది. బికాస్ అన్ని ఐపీ అడ్రస్లు స్కాన్స్ అయిపోయాయి. జస్ట్ రిపోర్టింగ్ ఫేస్ లోనే ఉన్నాను నేను అప్పుడు. చూస్తుంటే 1 second అని చెప్పి మళ్ళీ ఒక్కసారి కెన్ యూ గివ్ మీ లైక్ 1 hour టైం అని చెప్పి మళ్ళీ అందరు వెళ్ళి మేము ఆనే కూర్చున్నాం. మాకు స్నాక్స్ అవన్నీ పెట్టుకుంటూ వచ్చిర్రు. మేము ఆనే కూర్చున్నాము. మొత్తం డిస్కషన్ చేసిర్రు. అది చేసి తర్వాత వచ్చి చెప్పిర్రు, అయ్యో సారీ అండి, యాక్చువల్లీ మీకు ఇచ్చిన రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఆర్ డిఫరెంట్. మీకు ఇచ్చింది వేరు, యాక్చువల్లీ మీరు టెస్ట్ చేయాల్సింది వేరు. దీస్ లైక్ అరే 2 డిఫరెంట్ గా ఇచ్చారండి, సారీ ఫర్ దట్ అని చెప్పేస్తే, ఓహో ఇంకా మా ఓడి వేసుకున్నాడు. ఎందుకు మాకు 3 days టైం. మాకు ఎట్లా అంటే లైక్ 1 week తర్వాత మేము వెళ్ళిపోవాలి కదా. మా రిటర్న్ టికెట్స్ కూడా బుక్ అయిపోయినాయి. మళ్ళీ ఏంది ఇప్పుడు మా రిటర్న్ టికెట్స్ పోయినాయి, అది పోయినాయి, మేము లాస్ అయితే అది అయితే ఏదో కథ అయిపోయారు. అది క్యాన్సిల్ చేసుకొని ఛాన్స్ కూడా ఉంది. కానీ ఇంకా అప్పుడు ఏమన్నారంటే మరి రూమ్స్ లేవు మాకు. ఫస్ట్ థింగ్ మేము హోటల్ రూమ్ చెక్అవుట్ చేయాలి. సో ఏమన్నారంటే, సార్ నో వరీస్, మీరు చెక్అవుట్ టైం వరకు మీరు ఉండండి, తర్వాత మీరు మా గెస్ట్ హౌస్ లో ఉంచండి అని చెప్పి. సూపర్ ఉంది గెస్ట్ హౌస్ మాత్రం, 5 star హోటల్ లెవెల్ ఉండే. మా గెస్ట్ హౌస్ లో ఉండి మీరు మొత్తం ఇవన్నీ చేయండి, మిమ్మల్ని నేను హైదరాబాద్ లొకేషన్ తీసుకుపోయే బాధ్యత మాది అని చెప్పేసి కూర్చోబెట్టి, బికాస్ తప్పు వాళ్ళ సైడ్ ఉండే కదా. అమ్మాయి ఏడ్చింది ఆల్మోస్ట్. అది అంటే కొంచెం బాధగా ఉంటే క్యాఫ్టేరియా కూర్చొని నేను సీనియర్ ఆమె ఓదార్చారు, ఏం కాదమ్మా అవుతుంటే నో వరీస్ అని అంటే అసలు కూల్ అయింది. సో మీనింగ్ ఎన్ని ఇచ్చినా వాట్ ఆర్ ది టార్గెట్ ఐపీ అడ్రస్, యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్, కన్ఫర్మ్ చేసుకో. వచ్చినది కూడా ఇఫ్ ద సి నీకు నార్మల్ జూనియర్స్ నార్మల్ వస్తారు, బట్ సీనియర్ మేనేజ్మెంట్ తోని కన్ఫర్మ్ చేసుకోండి. ఈజ్ ద సేమ్ ఐపీ అడ్రస్ దట్ వీ హ్యావ్ టు స్కాన్, ప్లీజ్ కన్ఫర్మ్ ది సేమ్. మెయిల్ పెట్టు. ఎస్ అన్నారు అనుకో, అప్పుడు ప్రొసీడ్ అవ్వు. నెక్స్ట్ టైం చదివేసినాము, వాళ్ళు ఇచ్చిన ఐపీ అడ్రస్ ని మెయిల్ పెడుతుంటే మేము, దీస్ ఆర్ ది సెట్ ఆఫ్ ఐపీ అడ్రస్, ఇది ఇస్ వ్యాలిడ్ ఆర్ కరెక్ట్, షెల్ వి ప్రొసీడ్ ఇట్. వాళ్ళు ఎస్ అంటేనే దాని మీద వెళ్తున్నాము. లేకపోతే ఇంకా అప్పటి నుంచి మాకు తెలిసి వచ్చింది, ఎస్ దీస్ ఆర్ ది థింగ్ దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ అని చెప్పేసి. సో మీకు కూడా ఇలాంటి ఛాన్సెస్ లైవ్ గా జరుగుతాయి. బీ కేర్ఫుల్. ఏదైనా ఐపీ అడ్రస్లు కానీ లేకపోతే ఏదైనా డొమైన్స్ కానీ ఏమన్నా మీకు ఇచ్చినప్పుడు జస్ట్ రీకన్ఫర్మ్. వేస్ట్ అయిపోతుంది అంటే ఏం లేదు, 3-4 days మా టైం వేస్ట్ అయింది. బట్ ఓకే, ఫైనల్లీ మాకు రిపోర్ట్ వచ్చింది. కానీ సి అప్పుడు ఆ టైంలో నడిచింది. ఇప్పుడు ఈ టైంలో మిమ్మల్ని తిడతారు. ఏం తెలియలేదా మీరు పోయిరు కానీ మేనేజర్ తిడుతుంటారు. పోగానే మీరు అడగడం తెలియదా మీకు, ఎంత ఇంత ఇంత గాడిదలాగా అయ్యారు తెలుసు కదా, ఎట్లా తిడుతుంటారు. అట్లే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ వాళ్ళు మీ మన ఇండియన్ పక్క లోకల్ తెలుగు వాళ్ళు ఉంటే ఇదే తిడతారు. అదే యుఎస్ మేనేజర్ అనుకో, కూల్, ఓ ఓకే ఓకే టేక్ టైమ్ అండ్ లెట్ మీ నో వన్స్ యూఆర్ డన్ విత్ యువర్ వర్క్ అని అంటారు. వాళ్ళు చిల్లు ఉంటారు. మన వాళ్ళు అట్లా కాదు, గిచ్చి 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 ఏడిపిస్తుంటారు. సో కొంచెం అది చూడండి. అది ఎస్, హ్యాస్ సీనియర్ లీడర్స్ విత్ ఆల్ ఆర్గనైజేషన్ హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్. ఎస్, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసుకొని మీరు దాని నుంచి ఈ డీటెయిల్స్ అన్ని తెచ్చుకొని దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ది ప్రాసెస్. దిస్ ఇస్ వాట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అని మీ స్టెప్ 1 అన్నట్టు. స్టెప్ 1 ఈస్ దిస్ వన్. ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయాల్సి, ఏం టెస్టింగ్ చేసినా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు అన్ని ప్రాపర్ గా తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మెథడాలజీస్. ఇనిషియల్ ఇన్ఫర్మేషన్, డిస్కవర్ ఇన్ఫిల్, వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు లైక్ నోట్ చేసుకోండి. లొకేట్ ది నెట్వర్క్ రేంజెస్. వాళ్ళు కొన్ని ఏమంటారు అంటే కొన్ని
వాళ్ళ రేంజ్ లోనే ఉంటాయి. కొన్ని లొకేషన్స్ కూడా వేరే ఉంటాయి. లైక్ డిజాస్టర్ లైక్ డిఏ సర్వర్స్ అంటారు, లైక్ డిఎన్జి సర్వర్స్ అంటారు. ఒక్కొక్కటి ఒక లొకేషన్ లో ఉంటుంది. ఆ నెట్వర్క్ రేంజెస్ ఎక్కడెక్కడ ఏ లొకేషన్ లో ఇండియాలో ఉంటాయి, ఇండియా పాకిస్తాన్ ఉంటే పాకిస్తాన్, నీకు చైనాలో ఉంటే చైనా, అన్ని రేంజ్ ఆఫ్ నెట్వర్క్ ఐపీస్ అన్ని నీ దగ్గర తెచ్చి పెట్టుకోవాలి. ఫైండ్ అవుట్ యాక్టివ్ మెషిన్స్. ఇది నువ్వు చేయాల్సిన అవసరం లే, టూల్ చేసేస్తుంది. డిస్కవర్ ఓపెన్ పోర్ట్స్ యాక్సెస్ పాయింట్స్, ఇక్కడ నుంచి మొత్తం అన్ని టూల్ చేసేస్తుంది. మ్యాప్ ది నెట్వర్క్ ఒక కొన్ని టూల్స్ ఉంటాయి. కొన్ని టూల్స్ ఉంటాయి. సో యప్ మీకు టూల్ తోనే చేసుకోవచ్చు, లేదా లేదా మీకు వాళ్ళే నెట్వర్క్ యాక్సెస్ ఇస్తారు, నీకు అక్కడ నుంచి అయినా చూసుకోవచ్చు. లైక్ దే ప్రొవైడ్ యూ నెట్వర్క్ డయాగ్రామ్స్ అన్ని ఇస్తారు, అక్కడ నుంచి చూడొచ్చు. అండ్ దీస్ థింగ్స్ విల్ బి టేకెన్ కేర్ బై టూల్స్ చేసేస్తుంది. జస్ట్ నువ్వు నెట్వర్క్ రేంజ్ అడిగి కనుక్కోవాలి అండ్ మ్యాప్ చేసుకోవాలి. అంటే ఏ ఏ నెట్వర్క్ ఏ డివైజెస్ కి కనెక్ట్ అయి ఉన్నాయి, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి కమ్యూనికేషన్ వెళ్తుంది, ఆ రేంజ్ అంటే లైక్ బ్లూ ప్రింట్ లాగా మీరు తీసుకుంటారండి. అంతే, దానిలో ఇంకా ఒక్కొక్క దగ్గర స్కాన్ చేసుకుంటూ వస్తారు ఇన్ఫర్మేషన్. అంటే స్కానింగ్ ఇన్ ద సెన్స్ గెటింగ్ ది ఇన్ఫర్మేషన్. లైక్ డొమైన్ లుక్అప్ ఉంటుంది, లొకేషన్స్ ఉంటుంది, కాంటాక్ట్స్ ఉంటుంది, లైక్ ఓపెన్ సోర్సెస్ అంటే దీస్ ఆర్ ది మెయిన్ టూల్స్ దట్ వి యూస్. ఓపెన్ సోర్స్ టూల్స్ ఎక్కువ చూసాం, హూ ఈస్ ఎన్ఎస్ లుక్అప్ అన్నట్టు. నెక్స్ట్ శామ్ స్పీడ్ అని ఉంటుంది, కొంచెం పాత టూల్ బట్ ఆ టైంలో గుడ్. బట్ నౌ వీటన్నిటికీ ఎన్మ్యాప్ ఈజ్ రీప్లేస్డ్. ఎన్మ్యాప్ అనే టూల్ తోని మొత్తం చాలా మటుకు రీప్లేస్ అయ్యిందండి. లైక్ మెజారిటీ ఆఫ్ ద స్కానింగ్ విల్ బి డన్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ విల్ బి డన్ బై ఎన్మ్యాప్. మెయిన్ గా ఎన్మ్యాప్ తోనే ఎక్కువ చేస్తాము. అదర్ టూల్స్ ఆర్ దర్, బట్ మోస్ట్ యూస్డ్ ఇస్ ఎన్మ్యాప్. అంతకుముందు కొన్ని ఉండే, ఇది కొంచెం పాతది టూల్, బట్ దిస్ ఇస్ ఆల్సో గుడ్ టూల్. ఓపెన్ సోర్స్, ఇవన్నీ ఓపెన్ సోర్స్ టూల్స్ అండి. మీకు పే చేయడం అవసరం లేదు, డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయడం, రన్ చేయడం, అంతే. అలానే ఉంటాయి ఇవి. నేను చూపిస్తాను మీకు ఎలా చేయొచ్చు. బట్ ఫర్ దిస్ యూ నీడ్ టు యూస్ లైనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. మీరు విండోస్ లో అవుతుంది అని అంటే నమ్మకం లేదు, బికాస్ దీస్ ఆర్ నాట్ విండోస్ బేస్డ్ టూల్స్. యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే లైనిక్స్ అని ఉండాలి, ఖాళీ లైనిక్స్ అని ఉండాలి. అది మీకు రేపు నేను ప్రాక్టికల్ గా చూపించినప్పుడు మీ దాంట్లో ఇన్స్టాల్ చేపిస్తాను, హౌ టు డూ ఇట్, వాట్ టు డూ ఇట్ అని. వన్స్ ఈ క్లాస్ అయిపోయాక మీకు లైక్ ఐల్ షో యూ వాట్ వీ కెన్ డూ. నెక్స్ట్ పబ్లికల్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్. ఏమా పబ్లికల్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ రెడీలీ అవైలబుల్. మీకు లైక్ కంపెనీ పేజెస్ లో, రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ లో, లొకేషన్స్ లో, ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్స్, ఇవన్నీ పబ్లిక్ గా మీకు తెలిసి ఇన్ఫర్మేషన్ యూ కెన్ గెట్. మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ యూ కెన్ గెట్ బై పబ్లిక్ సైట్స్. ఇప్పుడు నువ్వు ఆ సిఇఓ ఉన్నాడు, సో ఫస్ట్ వాట్ యూ డూ, ఒక కంపెనీ టార్గెట్ చేస్తున్నామంటే సిఇఓ దగ్గరికి వస్తావు. హీఈస్ ద మెయిన్ ఓనర్ ఆఫ్ ది కంపెనీ. సో చాలా మంది ఏం చేస్తారు, ఆ సిఇఓ వాట్ హీ డూ అన్నట్టు చూస్తారు, కానీ వాట్ క్వాలిఫికేషన్ హీ హ్యావ్ అనేది ఎవరు గమనించారు. సో ఆ క్వాలిఫికేషన్ బట్టి నువ్వు చెప్పేయచ్చు హౌ టాలెంటెడ్ హీఈస్. జనరల్ గా సిఇఓస్ అందరు పిహెచ్డి చేసి ఉంటారు ఆల్మోస్ట్ చాలా మంది. సో ఎస్, దెర్ ఆర్ లైక్ గుడ్, అంటే పిహెచ్డి చేసిన అంటే ఎస్ హీ హ్యావ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆన్ సమ్ టెక్నాలజీ పైన చాలా పిహెచ్డి చేసిన లెవెల్, అంటే కొంచెం బాగా నాలెడ్జ్ ఉన్నాడు, పెట్టిండు, గుడ్. లైక్ వేర్ హీ హ్యావ్ డన్ హిజ్ మాస్టర్స్, బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఇవన్నీ ఎక్కడెక్కడ చేసిండు. ఇప్పుడు చూడు సుందర్ పిచ్చయ్య, హీ డన్ ఐఐటి బాంబే, సారీ ఐఐటి మద్రాస్ నుంచి ఇది చేసిండు, ఏది బీటెక్ చదివిండు. తర్వాత ఎంఐటియో లేకపోతే ఆక్స్ఫర్డ్ ఎక్కడి నుంచో ఆయన అది చేసిండు, లైక్ హీ హావ్ డన్ హిజ్ మాస్టర్స్ పిహెచ్డి చేసిండు. సో దెన్ హీ డన్, దాని తర్వాత ఏం చేసిండు, అప్లైడ్ మెటీరియల్స్ అనే కంపెనీలో జాయిన్ అయ్యిండు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ 1 అనుకోండి, సోలార్ సెమీ కండక్టర్స్ లో టాప్ 1 కంపెనీ ఉండిండేది అది. దాంట్లో జాబ్ తెచ్చుకున్నాడు. హీ బికెమ్ లైక్ మేనేజర్ పోస్ట్ వరకు ఏమి వచ్చిండు. తర్వాత దెన్ హీ మూవ్ టు అనదర్ కంపెనీ, దెన్ హీ మూవ్ టు ది గూగుల్. సో ఇలా మీరు అంటే ఆయన ఏంది, కొంతమంది ఉంటారు ఇప్పుడు చూడండి, నార్మల్ గా కాలేజ్ లో చదువుకో, నార్మల్ గా ఉండి జస్ట్ ఆయన ఒక లైక్ లైక్ ఏమంటారు, ఇప్పుడు మన చిన్నగా ఇన్స్టిట్యూట్ లో పెట్టినట్టు ఒక స్టార్ట్అప్ కంపెనీ పెడతారు. మీరు చూసుంటారు హైదరాబాద్, లైక్ మీరు తెలంగాణ అండ్ తెలంగాణ ఇండియా మొత్తం స్టార్ట్అప్ కంపెనీస్ కి బాగా ప్రోత్సహిస్తుందని. స్టార్ట్అప్ కంపెనీ పెట్టడానికి ఏం లేదు, లోన్ తీసుకుంటే లోన్ వస్తుంది నీకు, ఒక 50 లక్షలు 60 లక్షలు లోన్ ఇస్తాడు నీకు. ఒక నలుగురు కలిసి పెడతారు కాబట్టి 10 చెరో 20 30 వేసుకోండి, 4 అంటే 1.5 ఈయనే వచ్చేసింది నీకు. ఒక షటర్ ఓపెన్ చేస్తావు, అన్ని పెడతావు. షటర్ ఇన్ ద సెన్స్ నీకు ఒక ఆర్గనైజేషన్, బెంచెస్, ల్యాప్టాప్లు అన్ని పెట్టిస్తావు. తర్వాత ఏం చేస్తావు, యూ హ్యావ్ అ మిషన్, యూ హ్యావ్ ఎ విజన్. ఏం చేయాలి, నువ్వు ఏం చేద్దాం అనుకొని స్టార్ట్అప్ పెట్టినావు. ఒక మిషన్ విజన్ ఉంటేనే అవుతుంది. పెట్టేసినా అయిపోయింది స్టార్ట్అప్ కంపెనీ, రన్ రన్ అంటే ఏం డెవలప్ చేస్తావు, ఏం క్లయింట్స్ ఉన్నారు, సో ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. అందుకే చూడండి మన దాంట్లో స్టార్ట్అప్ కొంచెం ఎక్కువ ముందు పోట్లే, బికాస్ క్లయింట్స్ రావట్లే. ఫస్ట్ థింగ్ నువ్వు నువ్వు అంతే నువ్వు రిప్రజెంటేషన్ చేసుకోనికి రావట్లేదు.
ఎవరైనా సరే పెద్ద గీఓస్ అని అంటే దే దే లుక్ ఫర్ గుడ్ క్వాలిఫికేషన్. అది మన దగ్గర మిస్ అవుతుంది. ఎంటెక్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి ఎంటెక్ చేస్తున్నాము? ఈ నార్మల్ కాలేజ్ నుంచి వస్తుంది బయటికి. డిడ్ యూ డన్ బీటెక్ ఆర్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐటీస్ అండ్ ఐటీస్? అక్కడి నుంచి చేసి వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది. మనది డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే చూసా నేను ప్రీవియస్ గా వర్క్ చేసినప్పుడు ఐఐటి బాంబే నుంచి ఇద్దరు ఉండే లేడీస్. అసలు వాళ్ళు నాకు జూనియర్స్. లెక్క అంటే నార్మల్ గా మా టీమ్ లో నాకన్నా 4 ఇయర్స్ సీనియర్స్, అంటే నాకన్నా 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంతా సీనియర్స్, వీళ్ళంతా సీనియర్ లెవెల్ వీళ్ళందరూ ఉంటారు. బట్ ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళతోనే కంపేర్ చేస్తుండే తెలుసా. వాళ్ళ లెవెల్ ఆఫ్ వర్క్ చేస్తుండే జూనియర్స్ అయినా వీళ్ళు. ఆ డిఫరెంట్ అలా మైండ్ సెట్ ఒక్కసారి నువ్వు చెప్పేసి వదిలేస్తే వాళ్ళే సెర్చ్ చేస్తుంటే వాళ్ళే చేసుకుంటూ వస్తుండే. సో దాట్ లెవెల్ ఆఫ్ లైక్ అలాంటి ఎంప్లాయీస్ ఉంటారు. సో ద జనరల్లీ బిగ్ ఆర్గనైజేషన్ దే విల్ సెలెక్ట్ ఫస్ట్ వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ తీసుకుంటే ఫస్ట్ వాళ్ళనే ప్రిఫర్ ఉంటుంది. క్యాంపస్ ప్రిఫరెన్స్ అంటే అక్కడికే పోతారు వీళ్ళు. సో దోస్ థింగ్స్ విల్ హ్యాపెన్. అదే ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్, కరెంట్ ఈవెంట్స్, ప్రైవసీ, సెక్యూరిటీ, దీస్ థింగ్స్ విల్ బి పబ్లికల్లీ అవైలబుల్. ఇప్పుడు నువ్వు ఏదైనా ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నావు అంటే నీ ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ కొంచెం తెచ్చుకోవచ్చు. లైక్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ హూ ఆర్ వర్కింగ్ అన్నట్టు కొన్ని దొరుకుతాయి నీకు బయట. అంటే లైక్ కరెక్ట్ గా నువ్వు కమాండ్ అంటే లైక్ కరెక్ట్ గా టైప్ చేస్తే గూగుల్ సెర్చ్ లో నీకు దొరుకుతుంది. నువ్వు ఏ కంపెనీలో పనిచేస్తున్నావు తెలుసుకోవచ్చు. బికాస్ నీ పేరు కొట్టంగానే ఫస్ట్ అదే చూపిస్తుంది. నీ లింక్డ్ ఇన్, నీ ఫేస్బుక్, నీ వాట్సాప్ అన్ని, నీ ఇన్స్టాల్ అన్ని చూపిస్తుంది. సో ఎక్కడనో దగ్గర నువ్వు ఇచ్చింటావు ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ అని. సో దోస్ టైప్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్. సో ఇది ఇన్ఫర్మేషన్ అంటే ఏంది, నువ్వు ఏం చేయట్లేదు. ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ లో ఎలాంటి ఎంప్లాయీస్ ఉన్నారు, ఎలాంటి ఈవెంట్ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉన్నాయి, ఆ ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటున్నావు. దట్ ఈస్ పబ్లికల్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కంపెనీ వెబ్సైట్ లో నీకు తెలుస్తుంది. కంపెనీ వెబ్సైట్ లోకి వెళ్తే నువ్వు హూ ఇస్ ద ఫౌండర్, హూ ఇస్ ది సిఇఓ, హూ ఇస్ ద సిటిఓ, వాళ్ళ గురించి క్లిక్ చేస్తే వాళ్ళ గురించి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లు, ప్రొఫైల్ ఇవన్నీ చూసుకుంటూ పోయినావు అనుకో నీకు తెలుస్తుంది వాళ్ళు ఎట్లాంటి మెంటాలిటీస్, ఎక్కువ లైక్ ఇది ఏమంటారు, వర్క్ రిలేటెడ్ ఉన్నారా, ఎక్కువ బీచ్ వెంబడి తిరుగుతున్నారా, లైక్ గోవా తిరగడం, ఆడికి తిరగడం, అంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఫేస్ అంటే ఉన్నారా, లైఫ్ లో ఎక్కువ టైం వర్క్ రిలేటెడ్ ఎక్కువ ఉన్నారు తెలుసుకోవచ్చు దాని ప్రకారం. సో దాని ప్రకారం నువ్వు టార్గెట్ చేయగలుగుతావా లేదా. వాట్ కార్ హీఈస్ యూజింగ్, ఓకే నీకు అంటే బెంట్లీ లైక్ ల్యాంబోర్గిని కనిపించింది అంటే ఎస్ టార్గెట్ వానే చేయొచ్చు డైరెక్ట్ గా. ఏదైనా బ్లాక్ మెయిల్ చేసేసి ఏదైనా లింక్ ఏదైనా పంపించేసి బికాస్ దే హ్యావ్ దేర్ మెయిల్ ఐడీస్. ఆ మెయిల్ ఐడీస్ కూడా కింద క్లియర్ గా ఉంటుంది నీకు, కొట్టేయడం పంపించడం అంతే. సో వన్స్ ఇఫ్ యూ గట్ దర్ ఇన్ఫర్మేషన్ దెన్ యూ కెన్ ట్రై సంథింగ్. నువ్వు ఈ సినిమా చూసింటావు మొన్న రీసెంట్ గా లాస్ట్ 3-4 months కింద వచ్చింటది. ఆ ఏదది రేసా ఏదో ఉంది. ఈ వాడు టెస్లా కార్ లో పోతుంటాడు మొత్తం. జస్ట్ సినిమా అంతా వాడు ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్, అంటే బ్రిటన్ నుంచి జర్మనీ పోయే లోపలనే సినిమా అంతా జరుగుతుంది. వాడిని మొత్తం డౌన్ డ్రైవ్ చేసి డ్రైవ్ ఉంది. ఏదో ఉంటే రైడ్ ఏదో ఉంది. డ్రైవ్ సో అది మీనింగ్ ఏంది, హీ ద సిఇఓ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. సమ్ హౌ హీ హ్యావ్ క్లిక్డ్ సమ్ లింక్ అండ్ వన్ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం జీరో చేసేసాడు. అంటే వాడు టెస్లా కార్నే హ్యాక్ చేసిన అంటాడు, కానీ దట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అది బట్ ఈ మూవీ లాగానే చూసిండు కానీ అంత ఈజీ కాదు. కార్నే హ్యాక్ చేసి కార్నే స్టాప్ చేయడం అంటే ఇట్స్ డిఫికల్ట్, చాలా డిఫికల్ట్ అనుకో. బికాస్ హీ హ్యావ్ టు ఫిజికల్లీ కమ్ దేర్ అండ్ ఫిజికల్లీ డూ సంథింగ్. ఒక ఫిజికల్ గా వచ్చినంటే గుడ్, బట్ ఆన్లైన్ లో చేసి ఆ ఫ్రేమ్ వర్క్ నే డౌన్ చేసినంటే ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఇట్ ఈస్ డన్ ప్రాపర్లీ ఆర్ నాట్, బట్ ఓకే చేయొచ్చు. ఫోన్ ఈజీ, యాపిల్ ఫోన్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఏమైనా సరే నీకు జస్ట్ క్లిక్ దూరంలోనే ఉంటావు. ఒక క్లిక్ చేసినావా లింక్, నీ కంట్రోల్, నీ ఫోన్ ఆ కంట్రోల్కి వచ్చేస్తుంది. యూ కెన్ డూ దోస్ థింగ్స్. సో అలాంటివి ఏమేమైనా చేయొచ్చు అండి. కంపెనీ వెబ్సైట్ లో అలాంటి డీటెయిల్స్ ఇస్తుంటాడు. అండ్ దేర్ ఆర్ లైక్ ఓడబ్ల్యూఎస్ డిఆర్ బస్టర్ అని ఉంటుంది. ఇది చూపిస్తాను మీకు టు డూ దిస్ ఆటోమేటికలీ. అంటే లైక్ వాళ్ళ లోపల సబ్ మాడ్యూల్స్, హిడెన్ ఫైల్స్ ఏమైనా ఉంటే, హిడెన్ ఫైల్స్ ఆర్ సబ్ మాడ్యూల్స్, వాట్ ఎవర్ ది అప్లికేషన్, మీకు అప్లికేషన్ రిలేటెడ్ ఏమైనా ఉందంటే యూ కెన్ గెట్ దెమ్. ఈ డిఆర్ బస్టర్ కొన్ని టూల్స్ ఉంటాయి. డబ్ల్యూగెట్ ఏమంటారు, టెలిపోర్ట్ ప్రో అని ఉంటుంది. ప్రో ఇస్ ప్రొఫెషనల్ వర్షన్. మనం ప్రొఫెషనల్ వర్షన్స్ ఏమి అంటే, ప్రొఫెషనల్ అంటే పెయిడ్ వర్షన్స్. మనం అవన్నీ ఏం చూడము, జస్ట్ వీ విల్ డూ ఫ్రమ్ ఓపెన్ సోర్స్ టూల్స్. చాలా మట్టికి ఓపెన్ సోర్స్ టూల్స్ ఉన్నాయి, నీకు ఎక్కువ మట్టికి ఫుడ్ ప్రింటింగ్ అయిపోతుంది. సో బేస్డ్ ఆన్ కంపెనీ వెబ్సైట్ లోకి వెళ్ళి దాన్ని ఏమేమి ఉంటాయి, ఎట్లా చేయొచ్చు అనేది మనం చెక్ చేస్తాం అండి. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అండ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్, బిజినెస్ పార్ట్నర్స్, థర్డ్ పార్టీ సప్లయర్స్, కస్టమర్స్, వాళ్ళ త్రూ నుంచి కూడా లోపలికి రావచ్చు కదా. సో దోస్ థింగ్స్ విల్ బి డన్
అండ్ లొకేషన్ డీటెయిల్స్, ఫిజికల్ అడ్రస్, లేఅవుట్, బిల్డింగ్, గూగుల్ స్ట్రీట్స్, లొకేషన్ డీటెయిల్స్ అంటే ఫిజికల్ గా బిల్డింగ్ నుంచి ఏమైనా చేయొచ్చు, ఏమైనా చూడొచ్చు అనేది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. 7th పార్ట్ 8th పార్ట్ లోనే ఉంటుంది చూడండి. వాడు బ్రెజిల్ లో ఒక పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి మొత్తం ఒక లాకర్ ని దొక్కొస్తారు. సో దే హ్యావ్ గట్ కంప్లీట్ యాక్సెస్ టు దట్ బిల్డింగ్ అన్నట్టు. సో లొకేషన్ వెళ్ళి ఏమైనా చేయొచ్చా, do get any other information from there అట్లా ఒకటి. అండ్ నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ నీ ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, లింక్డ్ఇన్ లో, ఈమెయిల్ లో, ఇంకెక్కడెక్కడైనా నువ్వేమన్నా ఉందంటే, నీకు ఇన్ఫర్మేషన్ సెన్సిటివ్ ఏమైనా ఉందంటే యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అందుకే చూడండి కొన్ని ప్రొఫెషనల్ గా ఉన్న వాళ్ళు ఫేస్బుక్ ఇవన్నిటికీ నీకు ఎక్కువ మంది వాళ్ళ లైక్లు పోస్టులు ఉండవు. దే ఎవ్రీథింగ్ దే డూ ఇన్ ఎక్స్ అంటే ట్విట్టర్ లోనే ఎక్కువ పెడుతుంటారు వాళ్ళు. సో వాళ్ళ ఫిజికల్ లైఫ్ ని ఎక్కువ మంది చూపించారు, లైక్ ప్రొఫెషనల్ లైఫ్ ఎక్కువ చూపిస్తుంటారు వాళ్ళు. ఫిజికల్ కూడా అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు కానీ దే వోంట్ షో అప్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఇంకా కొంత ఎంప్లాయీస్ ఉంటారు స్టీలింగ్ అండ్ సెల్లింగ్ ఇన్ఫర్మేషన్స్. సో అంటే లోపల అమ్ముడయ్యే వ్యక్తులు ఉంటే వాడిని అడిగి మా సినిమాలు చూస్తుంటాము, వానికి పైసలు ఇచ్చో లేకపోతే కార్ ఇస్తే మంచిగా కాస్ట్లీ కార్ వాడే ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని వచ్చేస్తారు వాని గురించి. సో దోస్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఫిజికల్ గా ఏమన్నా పోయి మాట్లాడినా. నెక్స్ట్ search engine attacks. Through search engine also you can do some thing like SiteDigger, Victo, tools, Athena అని ఉంటాయి కొన్నివి. నువ్వు వీటికి జస్ట్ ఆ యూఆర్ఎల్ ఇస్తే చాలు, అదే చాలా మాటికి ఇన్ఫర్మేషన్ తెచ్చి చూపిస్తుంది. బట్ దీంట్లో మెజారిటీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ రాదండి, బికాజ్ వాళ్ళకి తెలుసు ఈ ఆన్లైన్ టూల్స్ ఉంటాయి, ఆన్లైన్ నుంచి చేయొచ్చు అన్నట్టు. సో దే హ్యావ్ దేర్ ఓన్ డిఫెన్స్. అక్కడ దీస్ థింగ్స్ ఆర్ కాల్డ్ బాట్స్. BOTS, బాట్ నెట్ అంటారు కదా, బాట్స్. ఈ బాట్స్ ఏం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ డొమైన్ లోకి వెళ్ళి ఆ లోపల ఏమైనా వాళ్ళకి సంబంధించింది ఉంటే తీసుకొని వస్తుంది. దే విల్ స్టాప్ దీస్ బాట్స్. ప్రతి ఆర్గనైజేషన్ ఈ బాట్స్ ని ఆపడానికే ట్రై చేస్తారు. దే విల్ స్టాప్ ఇట్. నువ్వు రాసుకోవచ్చు లాజిక్, ఈ బాట్ స్టాప్ చేయి, ఈ బాట్ ఇక్కడ వరకు స్టాప్ చేయి అని చెప్పేసి రాసుకుంటారు. అందుకే మనం ఈ ఆన్లైన్ టూల్స్ తోనే రాదు, మనం ఇన్స్టాల్ చేసుకొని ఆఫ్లైన్ టూల్స్ అంటాము, వాటి త్రూ నుంచే మెజారిటీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా మటుకు ఆఫ్లైన్ టూల్స్ అందుకే హ్యాకర్స్ ఎక్కువ యూస్ చేస్తారు ఆన్లైన్ కన్నా. ఆన్లైన్ చేసి ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే నువ్వు దొరుకుతావు, నువ్వు ఏ ఏ ఏ బ్రౌజర్ వాడినో, ఏ లొకేషన్ నుంచి వాడినో, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర దొరికిపోతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్. అందుకే జనరల్ గా ఈ అటాకర్స్ అనే వాళ్ళు ఆన్లైన్ సోర్సెస్ ఎక్కువ వాడరు, ఆఫ్లైన్. నీ మెషిన్ నుంచి వాడినాం అనుకో, ఆ మెషిన్ ఎక్కడి నుంచి అనేది దొరకడం చాలా కష్టం. అంటిల్ అన్లెస్ యూ చేంజ్ యువర్ మ్యాక్ అడ్రస్, యూ అంటే లైక్ స్పూఫ్, యూ స్పూఫ్ యువర్ మ్యాక్ అడ్రస్, యూ స్పూఫ్ యువర్ IP అడ్రస్. ఈ రెండు స్పూఫ్ చేయగలిగితే కంప్లీట్ గా నువ్వు అసలు ఎవరికి దొరకకుండా వెళ్ళిపోతావు. సో దీస్ ఆర్ ది థింగ్స్. లైక్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్నెట్ ఆర్గనైజేషన్స్, లైక్ మీకు ఇలా ఉంటది ఏషియా పసిఫిక్ నెట్వర్క్ రేంజెస్ అంటారు దీంట్లో. RI అంటే రీజనల్ ఇంటర్నెట్ రిజిస్ట్రేషన్, నేషనల్ ఇంటర్నెట్ రిజిస్ట్రేషన్ అని ఉంటది. ఇది అడ్వాన్స్ లెవెల్ అనుకోండి, మీకు ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ గెట్టింగ్ ది ఇన్ఫర్మేషన్. సో మీకు APNIC, AR అంటే కరేబియన్ దీవులు, లాటిన్ అమెరికా, లైక్ RIP అంటే యూరోప్. ఇవన్నీ అంటే ఈ నెట్వర్క్ రేంజ్ లో ఉన్న, మన ఏషియా స్పెసిఫిక్ అని ఉంటుంది, ఈస్ట్ ఏషియా, సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. మనం వాడేది ఈ నెట్వర్క్ ఉంటుంది. ఈ నెట్వర్క్ రేంజ్ నుంచి అంటే దిస్ ఇస్ అ గ్రాండ్ పేరెంట్ నుంచి నీకు మళ్ళీ ఏషియాకి వచ్చిన, ఏషియా నుంచి ఇండియాకి వచ్చిన, ఇండియా నుంచి తెలంగాణకు వచ్చిన, తెలంగాణ నుంచి మళ్ళీ ఏంది మెదక్ వస్తావు, అంటే మెదక్ డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ వస్తావు, రంగారెడ్డి నుంచి హైదరాబాద్ వస్తావు, హైదరాబాద్ నుంచి ఓ లొకేషన్ పోతావు. ఇంత పెద్ద దొరికించుకోవాలి నువ్వు. సో దిస్ ఇస్ అ బ్రాడ్ ఏరియా అన్నట్టు. నెట్వర్క్ రేంజెస్ ఇట్లా ఉంటాయి, అంటే ఇట్లా డిఫైన్ చేసి ఉంటుంది మొత్తం అది. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టానంటే అంతే అది. సో నౌ ఎస్, దీస్ ఆర్ ది టూల్స్. వాట్ టూల్స్ వి యూస్, హౌ వి యూస్, అండ్ వాట్ ఇన్ఫర్మేషన్ వి గెట్ ఫ్రమ్ ది టూల్స్. సో ఫుట్ ప్రింటింగ్ టూల్స్, గ్యాదరింగ్ IP అడ్రస్ అండ్ సబ్ డొమైన్. హూ ఈజ్ అనే ఒక టూల్ ఉంటుంది, అది దాన్ని యూస్ చేసుకొని మనం తీసుకుంటాము. హోస్ట్ అని చెప్పేసి మనం ఇలా ఇస్తాము దీనికి, లైక్ హోస్ట్ అని చెప్పేసి టైప్ చేసేస్తే నీకు వచ్చేసింది. ఇప్పుడు NC అంటే నెట్ క్యాట్ హూ ఈజ్ AR .NET అని ఇచ్చినాం అనుకోండి. ARIN అంటే ఇక్కడ చూసుకోండి, ARIN ఇట్ ఇస్ USA, కెనడా, పార్ట్స్ ఆఫ్ కరేబియన్ అండ్ అంటార్క్టికా. సో ఆ నెట్వర్క్ రేంజ్ లో ఏమేమి ఉన్నాయి, ఇక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తాను నీకు. ఇది నీకు కొంచెం నెట్వర్కింగ్ బాగా అర్థమైన వాళ్ళకి నాకు నీకు గుడ్ గుడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది మెసెస్టస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MIT వాళ్ళ దాన్ని ట్రై చేస్తున్నాడు ఈయన. ఈ IP అడ్రస్ వాళ్ళది. సో హీ ట్రై టు గెట్ ది ఇన్ఫర్మేషన్. సో ఎవరు ఆర్గనైజేషన్ టెక్నికల్ హ్యాండిల్ ఎవరు చేస్తున్నారు, ఎవరు ఆ ఆర్గనైజేషన్ టెక్ నేమ్ ఎవడు, సో ఇలా నీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటది. ఇలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది బై యూజింగ్ నెట్ క్యాట్. దిస్ ఇస్ అ స్మాల్ టూల్ బట్ యుల్ గెట్ మాక్సిమం ఇన్ఫర్మేషన్. సో
ఇలాంటివి CDIR 18.000/8 అంటే ఈ 8 అనే సబ్నెట్ మాస్క్ ఉంటుందండి. 8, 16, 24 సారీ 24 అంతే 3 వాడతాం. 8, 16, 24/8/24/16 అని చెప్పి వాడతాము. సో వాటి గురించి కూడా మీకు చెప్తాను కొన్ని హౌ టు డూ వాట్ టు డూ అని. ఎన్మ్యాప్ లో నీకు ఇది క్లారిటీ వస్తుంది. ఎందుకు వస్తుంది CIDR అని అంటారు. ఈ బ్లాక్ గుర్తుపెట్టుకోండి. సో యూ టు గెట్ ది సబ్నెట్స్, వాట్ సబ్నెట్స్ దే ఆర్ యూజింగ్ అండ్ వాట్ IP అడ్రసెస్ ఆర్ యాక్టివ్, అంటే వాట్ ద మెషిన్స్ ఆర్ యాక్టివ్ అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. ఫుట్ ప్రింటింగ్ టూల్స్ లైక్ ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేది ఇక్కడ ఉంటుందండి మీకు. లైక్ వాట్ ఇది, ఏ లొకేషన్ నుంచి రిజిస్ట్రీ ఎవరు అవుతుంది, ఎక్కడ అవుతుంది అది మీకు ఇది మీకు నెట్వర్క్ దాంట్లో మీకు నెట్వర్క్ క్లాసెస్ లో మీకు ఇవన్నీ తెలుస్తుంది. ఈ IP రేంజ్ ఎందుకు వస్తుంది, ఈ లైక్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్, టెక్నికల్ కాంటాక్ట్, ఈ డొమైన్ సర్వర్, ఏమేమి డొమైన్ సర్వర్స్ ఉన్నాయి, సో వాట్ ఈస్ డొమైన్ సర్వర్ అనేది మీకు అక్కడ క్లారిటీగా వస్తుంది. డెప్త్ గా పోవడం ఏముండదు, దీని నుంచి ఏం చేసుకోలేవు. బట్ యూ విల్ కమ్ టు నో వాట్ ఆర్ ది డొమైన్ సర్వర్స్ ఆర్ ప్రెసెంట్ అండ్ వాట్ ఆర్ ది IP అడ్రస్. మనకు కావాల్సింది మెయిన్ ఏంటంటే IP అడ్రస్లు ఏమున్నాయి అదొక్కటే చూస్తాం. నో డొమైన్ నేమ్ ఈస్ ఓకే పర్సన్, ఇఫ్ యూ వాంట్ ఎక్స్ప్లాయిట్ మోర్ యూ విల్ కమ్ టు నో దిస్. బట్ ఈ IP అడ్రస్ తెలుసుకున్న దీని నుంచి కూడా వెళ్ళొచ్చు. నేమ్ అండ్ IP అడ్రస్ అంతే అండి. ఇప్పుడు నీ నేమ్ తర్వాత నీ ఆధార్ నెంబర్ ఎట్లుందో అది కూడా అంతే, డొమైన్ నేమ్ విత్ IP అడ్రస్. ప్రతి డొమైన్ కి ఒక IP అడ్రస్ అనేది ఉంటుంది. సో NSLookup ఇవన్నీ మీకు రేపు నేను చూపిస్తానండి. లైక్ సెటప్ చేసి మీకు హౌ టు డూ, హౌ వి చెక్, వాట్ వి చెక్ అనేది టుడే ఇస్ కంప్లీట్లీ థియరిటికల్ గా. సో NSLookup ఇస్ ద బెస్ట్ టూల్. మీకు ఏ ఆర్గనైజేషన్ కాదు, మీరు ఈవెన్ మీ నెట్వర్క్ స్టార్టింగ్ చేసేటప్పుడు NSLookup నుంచే స్టార్ట్ చేస్తారు. బికాస్ దిస్ NSLookup విల్ కన్వర్ట్ యువర్ డొమైన్ నేమ్ ఇంటూ IP address or your IP address into domain name. Displays information that can be used to diagnose DNS infrastructure. NSLookup యూస్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ చూడొచ్చు. అండ్ ఏమేమి గేట్వేస్ ఉన్నాయి, ఏమేమి IP అడ్రస్లు ఉన్నాయి అండ్ డిఫరెంట్ హాప్స్ అంటాము. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నీకు కనెక్ట్ అవుతున్నా, కరెక్ట్? ఎవరు ఊరికి లాగిన్ అడుగుతున్నారు వీళ్ళు. సో నేను మీకు కనెక్ట్ అవుతాను, మీరు నాకు కనెక్ట్ అవుతారు, నా స్క్రీన్ చూస్తున్నారు. సో హౌ యూఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్? డైరెక్ట్గా నువ్వు నా నెట్వర్క్ కనెక్ట్ అయినావా? లేదు. నీ నెట్వర్క్ కనెక్ట్ అయినా? లేదు. సో ఇన్ బిట్వీన్ దేర్ ఆర్ సమ్ హాప్స్ అంటాము. అంటే నేను నా మెషిన్ నుంచి ఫస్ట్ టైం కనెక్టింగ్ టు మై రౌటర్, నా రౌటర్ డబ్బా కనెక్ట్ అవుతుంది. ఇట్ మేబీ జియో ఆర్ ఇట్ మేబీ ఎయిర్టెల్. అక్కడ నుంచి ఏమవుతుంది, వేరే లొకేషన్కి వెళ్తుంది. లైక్ వాళ్ళు ఎక్కడైనా ఒక ప్లేస్ పెట్టుకుని ఉంటారు. లైక్ వీళ్ళ మెయిన్ సెంటర్ ఉంటుంది కదండి. ఇప్పుడు నేను సపోజ్ యూఆర్ యూజింగ్ జియో, నీకు జియో ప్రాబ్లమ్ వస్తే ఒక కాల్ చేస్తావు, వాడు ఒక షాప్ నుంచే కదా వచ్చేది, దట్ ఈస్ ద సర్వీస్ ప్రొవైడర్ షాప్. అక్కడ నుంచి వస్తారు వాళ్ళు, వేరే దగ్గర నుంచి నెట్ వస్తుంటది కదా. సో హౌ ఇట్ ఈస్ పాపప్ అంటే లైక్ హాపింగ్ అంటే జంపింగ్, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి పోయి ఒక పర్టికులర్ సైట్ కనెక్ట్ అవుతుంది. టీమ్స్ అనే సైట్ కనెక్ట్ అవుతుంది. డన్. నాకు టీమ్స్ అనే సైట్కి నేను కనెక్ట్ అయినా. మీరు కూడా సేమ్ భీమవరం నుంచి సర్వీస్ నెట్వర్క్ ఉంటాడు, వాడి నుంచి ఇంకో దగ్గర పోయి ఉంటుంది, అక్కడ నుంచి ఇంకో దగ్గర పోయి ఉంటుంది, అక్కడ నుంచి నువ్వు టీమ్స్ కనెక్ట్ అవుతున్నావు. సో నీ రౌటింగ్ వేరు, నా రౌటింగ్ వేరు, బట్ ఫైనల్ గా ఏమవుతుంది, ఇద్దరు ప్లేస్ లో కలుస్తున్నాం, టీమ్స్ అనే ప్లేస్ లో కలుస్తున్నాము. అంటే టీమ్స్ అనే అప్లికేషన్, అంటే దట్ ఈస్ సాఫ్ట్వేర్, దట్ ఈస్ ఆర్గనైజేషన్ వేర్ యూ కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్. అక్కడికి వెళ్ళి చూస్తున్నాం. సో నీ రౌట్ వేరు, నా రౌట్ వేరు, బట్ ఫైనలీ వీఆర్ మీటింగ్ దేర్. దట్ ఈస్ హౌ వీ లుక్. దట్ ఈస్ హౌ NSLookup will work. సో నేను చూపిస్తాను నీకు. ట్రేస్ రౌట్ అంటారండి దీన్ని, ట్రేస్ రౌట్, హౌ యు ఆర్ కనెక్టింగ్. ఇవన్నీ టూల్స్ రేపు చూపిస్తాను. ఎన్ని హాప్స్ కనెక్ట్ అయ్యి దీనికి వచ్చావు, నువ్వు ఎన్ని హాప్స్ కనెక్ట్ అయ్యి దీనికి కనెక్ట్ అయ్యావు, సో దట్ వీ బోత్ ఆర్ ఇంటరాక్టింగ్ అన్నట్టు. దీస్ ఆర్ ది గుడ్ టూల్స్. మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు హ్యాండ్స్ ఆన్. జస్ట్ నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలంతే, దాని గురించి ఏం లేదు. నేను సెట్ ఆఫ్ టూల్స్ లిస్ట్ ఇస్తానండి మీకు. సో సెకండ్ ఉండండి. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. సో నేను ఇట్లా ఇస్తానండి మీకు, జస్ట్ హ్యాండ్స్ ఆన్, లైక్ మీకు ముందే చెప్తాను హెడ్సప్ లాగా. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్స్. సో విచ్ ఆర్ ది టాప్ బెస్ట్ 10 అంటే మేము ఎక్కువ యూజ్ చేసేది, అంటే జనరల్గా మేము ఇన్ ద సెన్స్ లైక్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఫ్రెషర్ కి మీకు ఫస్ట్ ఫ్రెషర్ కి అయితే Nmap ఒకటి చూసుకోండి, అండ్ DR బస్టర్ చూసుకోండి, అండ్ ఇంకొకటి ఏంటంటే నిక్టో. ఈ 3 చూసుకున్నా చాలు. వాట్ వెబ్ అనేది కూడా టూల్, బట్ ఇవి చిన్న చిన్న టూల్స్, ఇవి చేసుకున్నా చాలు. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్, ఈ 10
మీరు ప్రాపర్గా నేర్చుకుంటే చాలు. ఎన్మ్యాప్ అని చెప్పేసి దిస్ ఇస్ టూల్. -SV ఫర్ వర్బోస్ మోడ్ అండ్ -P ఫర్ పోర్ట్ 80443 అని చెప్పేసి మనం ఇస్తున్నాము. 80 కావాలి, 443 పైన స్కాన్ చెయ్యి అని చెప్తున్నాము టార్గెట్ ని. నువ్వు ఏ టార్గెట్ సెలెక్ట్ చేసుకుంటావు అనుకుంటున్నావు, ఆ టార్గెట్ ని నేమ్ ఇక్కడ, డొమైన్ నేమ్ ఇక్కడ ఇచ్చేస్తే అది స్కాన్ చేసి నీకు ఇస్తుంది. సో ఆ విధంగా మనము కమాండ్స్ రన్ చేస్తుంటాం వీటిలో. ఇట్లా వాట్ వెబ్, రికాన్ ఎన్జీ, డిఐఆర్బి, నిక్టో, అమాస్ ఇస్ డీప్ సబ్ డొమైన్ ఎన్యూమరేషన్ అండి. ఇది చాలా టైం తీసుకుంటది, బట్ గుడ్ టూల్. బట్ నీకు ప్రాపర్ గా అర్థం కాదు, బట్ అడ్వాన్స్ గా ఉంటుంది ఇంట్లో మొత్తం. నెక్స్ట్ వ్యాపలైజర్, ఇది చూపిస్తాను. గో బస్టర్ అండ్ సబ్ డొమైన్ డిస్కవరీ అంటాము, ఆర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు డిఆర్ బస్టర్ లాగా. దిస్ ఇస్ ఆల్సో డైరెక్టరీ ఆఫ్ ఫైల్స్ వెబ్ సర్వర్ లో హిడెన్ తీసుకొని, ఇది కూడా అంతే. బట్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా పెడుతుంటారు. రన్ దీస్ ఇన్ కంట్రోల్ ఎన్వైరన్మెంట్ విత్ పర్మిషన్స్. ఎందుకంటే టార్గెట్ నేమ్ ఏదైతే ఇస్తున్నారో మీరు, ఆ టార్గెట్ నేమ్ నార్మల్ గా లైక్ కొన్ని ఇస్తాను మీకు నేను. జనరల్ గా మనము టెస్టింగ్ పర్పస్ యూజ్ చేసే సైట్ కొన్ని ఉంటాయి. అంతేగాని ఆధార్ మన UDI.in అని ఉందనుకోండి, .gov.in, దానిపైన వేసినట్టే నెక్స్ట్ డేనే మీకు కాల్ లేకపోతే నోటీస్ వస్తుంది. సంథింగ్ మలిషియస్ యాక్టివిటీస్ ఈస్ పర్ఫార్మింగ్ బై దిస్ IP అడ్రస్ అండ్ బై యూ, ప్లీజ్ కమ్. ఒకసారి నా పోలీస్ స్టేషన్కి వచ్చి ఏందో నాకు డిస్కషన్ చేయాలి అని అంటే, లేకపోతే డైరెక్ట్ మీ ఇంటికి పోలీస్ జీప్ వస్తుంది. they'll easily catch you. సో అందుకే అంటున్నాను, కంట్రోల్ ఎన్వైరన్మెంట్స్. నేను మీకు కొన్ని సైట్స్ ఇస్తాను, వాటిపైనే టెస్ట్ చేయండి. డోంట్ ట్రై ఇన్ ఎనీ అదర్ సైట్స్. ఈవెన్ ప్రైవేట్, గవర్నమెంట్, కార్పొరేట్ ఏదైనా సరే వద్దు. నేను చెప్తా వాటిని ట్రై చేయండి. బికాస్ మీ IP అడ్రస్ మీకు, ఎందుకంటే మీరు మాస్కింగ్, స్పూఫింగ్ ఏం చేయట్లేదు. డైరెక్ట్ గా నీ IP అడ్రస్, నీ నేమ్ కూడా దొరికిపోతారు అక్కడ. నువ్వు సర్వీస్ ప్రొవైడర్ తీసుకుంటున్నావు కాబట్టి వాడు నీ ఆధార్ కార్డు కూడా తీసుకుంటాడు. నీ ఆధార్ కార్డు నేమ్, నీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఊరు అడ్రస్ లేకపోతే ప్రజెంట్ అడ్రస్ అన్ని ఉంటాయి దాంట్లో. దొరకడం అయితే ఈజీగా కష్టం కాదు, ఈజీగా వస్తారు వాళ్ళు. అందుకు ప్లీజ్ డోంట్ డూ ఎనీథింగ్. రన్ ఎనీ కమెంట్స్. నేను ఇచ్చిన కొన్ని డొమైన్స్ ఇస్తాను, ఒక 3-4 ఇస్తాను, వాటిపైనే టెస్ట్ చేయండి ప్లీజ్. రైట్. సో ఇలా ఇస్తుంటాను మీకు. నాట్ ఓన్లీ దిస్, దెర్ ఆర్ ప్రతి టాపిక్ పైన మీకు టూల్స్ ఉంటుంది. ఇట్లా మీకు సింపుల్ గా ఒక చిన్న 1 లైన్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. స్కాన్స్ హోస్ట్ పోర్ట్ సర్వీసెస్ అండ్ OS డిటెక్ట్స్ వెబ్ సర్వర్ డీటెయిల్స్ లైక్ వర్షన్స్. ప్రతి దాంట్లో ఒక చిన్న 1 లైన్ డిస్క్రిప్షన్ ఉంటుంది. గ్యాదర్స్ ఈమెయిల్, సబ్ డొమైన్స్, హోస్ట్, పబ్లిక్ సోర్సెస్ లైక్ గూగుల్, బింగ్, హార్వెస్టర్. గూగుల్ బింగ్ ఇది ఏంది మళ్ళీ కమాండ్ అన్నట్టు. ఇది లైక్ 1 లైన్ డిస్క్రిప్షన్ ఇస్తా. నెక్స్ట్ ఇది ఇస్తాను మీకు, కొన్ని 2-3 చూపిస్తాను మీకు. రేపు మీకు ప్రాక్టీస్ చేసుకోండి. దెన్ ఐ విల్ షో యూ లైక్ ఎట్లా వరకు వచ్చేసి ప్రాక్టీస్ అండి, అంతే. ఇంకా మీకే అలవాటు అయిపోతుంది అది ఇంకా. సో DNS రికార్డ్స్ ఇవన్నీ మీకు నేను లైక్ నెట్వర్క్ లో కవర్ అయిపోతుంది. సో వాట్ ఈస్ DNS రికార్డ్, వాట్ ఈస్ MX అంటే మెయిల్ సర్వర్, అంటే మెయిల్ ఎక్స్టెన్షన్ సర్వర్, నేమ్ సర్వర్, CNAME అండ్ H-info. ఇవి మెయిన్ గా మనం చూస్తాము. ఇవన్నీ ఎక్కువ ఏమి చూడము. లైక్ F డొమైన్ అంటే ఓకే. CNAME, NSC, MX, ఇది మెయిన్. 1, 2, 3 H-info, host info recorded with the CPU type and operating system. ఇవి ఒకసారి వస్తాయి, ఒకసారి రావు. బట్ దీస్ ఆర్ ది ఫ్యూ థింగ్స్ దట్ వీ లుక్ ఇన్ టు ఇట్. అచ్చా ఓకే ఇది ఉందా అన్నట్టు మనం చూసుకుంటాము. చెప్పలే ట్రేస్ రౌట్ నేను దీనిపైన చూపిస్తాను. జస్ట్ దిస్ ఇస్ ద థియరీ, మీరు చూసుకోండి. సో ట్రేస్ రౌట్ అంటే ఏంటంటే, నేను మీకు కనెక్ట్ అవుతున్నాడు వయా టీమ్స్. నా హాప్ ఎక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళాను, మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు. సో ఒక పాయింట్ దగ్గర కలుసుకున్నాము. సో దట్ ఈస్ అ టీమ్స్. ఆ టీమ్స్ అనే ఆర్గనైజేషన్ లోకి దానిలో అప్లికేషన్ చూస్తున్నాము. సో వీఆర్ లుకింగ్ ఇన్ టు దిస్. సో ఈ విధంగా లైక్ వాట్ ఆర్ ది హాప్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు దిస్ ఇస్ నాట్ TRS, trace RT. ఓకే, ట్రేస్ RT అని వచ్చింది. సో విండోస్ కమాండ్ ఉంటుందండి, TRACERT, ట్రేస్ RT అని చెప్పేసి. ఏది సార్, గూగుల్ వద్దు, ఫేస్బుక్ ఇవ్వండి, facebook.com. జస్ట్ ట్రేస్ రూట్ అంటే నేను నా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నాకు ఎక్కడెక్కడ IP అడ్రస్ నుంచి వస్తుందో చూస్తున్నాము. ఇది IPv6 వస్తుంది. ఒక్క నిమిషము. IPv4 ఇదేనా? ఓకే, జస్ట్ ఓన్లీ 4 ఇవ్వాలంతే. -4. ఏ
ఓకే. సో ట్రేసర్ట్ -4 facebook.com అంటే -4 ఇస్ ఫర్ IPv4. IPv6 అంటే మనకి ఇట్లా మారుతుంటది మీకు ఐపీఎస్ మొత్తం అంతా మీకు అర్థం కాకుండా ఉంటది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది చూడండి. అంటే లైక్ డివైస్ ల్యాన్ నా యొక్క రౌటర్ డబ్బాకి కనెక్ట్ అయ్యి ఉంది. దిస్ ఈస్ మై రౌటర్ డబ్బా. డబ్బా ఇన్ ద సెన్స్ నా రౌటర్ బాక్స్ సెటప్ బాక్స్. నెక్స్ట్ ఇట్ వెంట్ టు దిస్ ఈ ఐపీ అడ్రస్ కి వెళ్ళింది. సో ఈ ఐపీ అడ్రస్ ఏంది? సో నీకు తెలుసుకోవాలంటే జస్ట్ గూగుల్ లైక్ నార్మల్ గా గూగుల్ ఓపెన్ చేసేసి ఇలా చూసుకోవచ్చు. ఫైండ్ ది ఐపీ. ఇదే వాట్ ఈస్ మై ఐపీ ఆర్ ఫైండ్ ఐపీ లొకేషన్ .io ఏదైనా సరే యూజ్ చేసుకోండి. సో ఏదైనా యూజ్ చేసుకో. ఇది ఇచ్చేసి దాని ఐపీ అడ్రస్ ఇచ్చేసి గెట్ ఐపీ డీటెయిల్స్. భారతీ ఎయిర్టెల్ నానక్రమ్ కూడా. సో నానక్రమ్ కూడా అంటే వాళ్ళ సెటప్ వాళ్ళది మొత్తం దాంట్లో అంటే మెయిన్ ఆఫీస్ ఈ ఎయిర్టెల్ ఉంది, నానక్రమ్ గూడలో ఉంది. దట్ ఈస్ కరెక్ట్. ఇది వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. సో అంటే ఏంది నా సెటప్ బాక్స్ నుంచి ఇట్ వెంట్ టు నానక్రమ్ కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడికి వెళ్తుంది. ఈ ఎన్ఎస్జి ఇక్కడికి వెళ్ళింది చూడండి. సో ఇక్కడికి పోయి కర్ణాటక. దెన్ ఇట్ వెంట్ టు బెంగళూరు. అక్కడ నుంచి ఏం చేస్తుంది ఎన్ఎస్జి కార్పొరేట్ ఎయిర్టెల్ అని చెప్పేసి కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళింది. ఇక్కడికి బెంగళూరుకి వెళ్ళింది, కర్ణాటకకి పోయింది. అంటే నాన్నకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్లీ ఇట్ వెంట్ టు బెంగళూరు. బెంగళూరుకి వెళ్ళి అంటే నేను ఫేస్బుక్ కనెక్ట్ అవ్వాలంటే ఏ లొకేషన్ నుంచి వెళ్తుంది? డైరెక్ట్ గా నాకు హైదరాబాద్ సర్వర్ రాలే. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి పోయింది? మహారాష్ట్రకి పోయింది. బెంగళూరు నుంచి మళ్ళీ మహారాష్ట్రకి పోయింది నా ప్యాకెట్ పైకి వెళ్ళింది మళ్ళీ. సో నెక్స్ట్ ఈ ఐపీ అడ్రస్ ఎక్కడిదో చూడండి. ఇప్పుడు ఇట్ వెంట్ టు ఫేస్బుక్ తమిళనాడు. తమిళనాడులో ఉన్న ఫేస్బుక్ సర్వర్ కి రౌట్ అయ్యింది. అదేదో బెంగళూరు నుంచి తమిళనాడుకి వెళ్ళిపోవచ్చు కదా, నీకు 400 కిలోమీటర్లు అయ్యేది, మళ్ళీ మహారాష్ట్ర పోయి కిందికి వచ్చింది అది. సో మనకు అట్లా అనిపిస్తుంది, కానీ ఆ ప్యాకెట్ రౌటింగ్ అలా ఉంది వాళ్ళకి. సో నౌ ఫేస్బుక్ ఐఎన్సి అనే ఈ పర్టిక్యులర్ సబ్నెట్ కి అంటే హోస్ట్ నేమ్ కి నాది కనెక్ట్ అయ్యింది. అంటే ఫేస్బుక్ సర్వర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ చెన్నై, తమిళనాడులో ఉన్న దానికి కనెక్ట్ అయ్యింది. నెక్స్ట్ 169 ఇప్పుడు వచ్చింది. ఇది 157 ఎక్కడ పోయింది? ఓకే ఇది కదా. నెక్స్ట్ ఈ ఐపీ అడ్రస్ చూడండి. సో తమిళనాడు నుంచి ఎక్కడికి పోయింది మళ్ళీ? ఓకే తమిళనాడులోనే ఇంకో వేరే లొకేషన్ కి వెళ్ళింది. ఆనే ఉంది, వేరే లొకేషన్ కి మారింది. అది కొద్దిగా మారింది అది. నెక్స్ట్ 129 అయిపోయింది. నౌ ఇది ఎక్కడ పోతుంది అంటే నౌ హ్యావ్ కనెక్టెడ్ అంటే నేను ఎప్పుడైనా కనెక్ట్ అయినప్పుడు తమిళనాడుకి వెళ్తుంది. నౌ వాట్ హ్యాపెన్స్ అక్కడ నుంచి ఐర్లాండ్కి వెళ్ళింది. ఐర్లాండ్ సర్వర్ కి కనెక్ట్ అయ్యింది. ఇది మెటా ప్లాట్ఫామ్ ఐర్లాండ్ కి. అంటే నేను ఎప్పుడైనా సరే ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నా రౌట్ ఇలా వెళ్తుంది అన్నమాట. నాకు తెలుస్తుంది. అంటే తమిళనాడు పోయి తమిళనాడు నుంచి డైరెక్ట్ ఐర్లాండ్, బ్రిటన్ అంటే యునైటెడ్ కింగ్డమ్ అంటే యూరోప్ కంట్రీకి వెళ్ళిపోయింది. యునైటెడ్ కింగ్డమ్ లండన్ అంటే ఐర్లాండ్కి వెళ్ళింది. ఐర్లాండ్ లో ఉన్న మెటా ప్లాట్ఫామ్ సర్వర్ కి వెళ్ళింది. ఫ్రమ్ దేర్ ఇట్ వెంట్ టు కాలిఫోర్నియా సర్వర్ అనుకుంటా. మళ్ళీ తమిళనాడుకి వచ్చింది. ఓకే అక్కడ నుంచి నాకు మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అంటే లైక్ రౌటింగ్ అలా వెళ్ళింది. అంటే నాకు ఏదో ఒక సర్వర్ నుంచి నాది అప్డేట్స్ కావాలి కదా, నాకు లేటెస్ట్ ఏమైనా రావాలి. కాబట్టి ఇట్ వెంట్ టు ఐర్లాండ్ అండ్ కేమ్ బ్యాక్ టు అంటే రౌటింగ్ ఇట్లా అయింది. నాకు ఈయనే ఉండకుండా ఐర్లాండ్ ఎందుకు పోయింది నాకే తెలియదు. బట్ బై దిస్ యూ అండర్స్టూడ్. ఓకే నా రౌటింగ్ ట్రాఫిక్ ఇలా వెళ్తుందా అంటే నేను ఇప్పుడు నానక్రమ్ గూడలో ఉంటే అది యాన్నో ఐర్లాండ్కి పోయి మళ్ళీ తమిళనాడుకి వచ్చింది. సో నౌ వీ హ్యావ్ కనెక్టెడ్ టు దిస్ ఫేస్బుక్ సైట్. నేను facebook.com అని కొట్టంగానే నాకు మీకు ఇక్కడ చూడండి facebook.com అని కొట్టంగానే పేజ్ లోడ్ అవుతుంది. కానీ ఈ లోడింగ్ టైంలో తిరుగుతుంది కదా, ఈ లోడింగ్ టైంలో ఇన్ని సర్వర్లకి డింగ్ 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 తగులుకుంటూ వచ్చింది అది. సో దిస్ ఇస్ హౌ వీ యూస్ ట్రేస్ రౌట్. అంటే ఈ ట్రేస్ రౌట్ యూస్ చేస్తే నీకు 2 థింగ్స్ తెలుస్తుంది. ఒకటి నా డివైస్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది అదొకటి. సెకండ్ థింగ్ ఐఎమ్ గెటింగ్ ఐపీ అడ్రసెస్. ఒక్కొక్క ఐపీ అడ్రస్ అసలు ఇది ఏముంది దీంట్లో. ఈ నుంచి ఫేస్బుక్ కనెక్ట్ అయ్యింది,
ఇక్కడ వరకు అంతా నాది ఎయిర్టెల్, భారతీ ఎయిర్టెల్కే వెళ్ళిపోయింది. ఈ నుంచి నాకు ఫేస్బుక్ సర్వర్ ఐపీ అడ్రస్ తెలిసింది. అంటే ఫేస్బుక్ హ్యాస్ నాట్ ఓన్లీ దట్ ఈ ఒక్క ఐపీ అడ్రస్సే కాదు, దానికి ఈ ఐపీ అడ్రస్ ఉంది, ఈ ఐపీ అడ్రస్ ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. సో ఐ కేమ్ టు నో 4-5 ఐపీ అడ్రసెస్. నేను ఏమన్నా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అన్నా, నువ్వు సింగిల్ ఐపీ కాకుండా 4-5 ఐపీలు దొరికినాయి కదా నీకు, ట్రై దెమ్. ఐర్లాండ్ సర్వర్ ఉంది, నీకు ఇది ఐర్లాండ్ సర్వర్, ఇది ఐర్లాండ్ లో వాళ్ళు ప్రాపర్ గా ఉందా లేదా, వాళ్ళు ప్రాపర్ హార్డ్ అండ్ చేసిరా లేదా, యూ కెన్ ట్రై. ఎన్మ్యాప్ రన్ చేయి దీనిపైన, యూ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ దేర్. అక్కడ ఏమైనా నీకు లూప్ హోల్ దొరికి దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఇన్ టు దట్, ఏదైనా ఛాన్స్ ఉంది, ట్రై ఇట్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. హ్యాకర్స్ అందరూ చేసి ఇట్లా చేస్తుంటారు, ఇలానే దొరికించుకొని ఐపీ అడ్రస్లు నీ లోపలికి వెళ్తుంటారు. ఏదన్నా డైరెక్ట్ నేను కాలిఫోర్నియా మెయిన్ సర్వర్ ఉన్న దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి కాదు. సో ఐ ట్రై టు డూ లైక్ దిస్. ఈ ఐపీ అడ్రస్లు ఏమన్నా దొరుకుతాయి, ఇక్కడ నుంచి ఏమన్నా దొరుకుతాయో చూసుకుంటాం. అండ్ ఇంకోటి చూడండి, నాకు ఫేస్బుక్ అనగానే నాకు తమిళనాడు నుంచే వస్తుంది అది. ఇక్కడ చూడండి, నాకు ఎక్కడ తిరిగి 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 మళ్ళీ తమిళనాడుకే వచ్చింది. అంటే తమిళనాడులో అంటే చెన్నైలో ఉన్న మెయిన్ ఫేస్బుక్ సర్వర్ నుంచే నాకు డేటా వస్తుంది, అంతేగాని కాలిఫోర్నియా నుంచి వస్తలేదు నాకు. కాలిఫోర్నియా మెయిన్ సర్వర్, వాటి పెద్ద శంకుస్థాపన చేసిన సర్వర్ అది, మెయిన్ పేరెంట్ సర్వర్. కానీ ఇవన్నీ ఏంటంటే వాడు ప్రతి దేశంలో, ప్రతి కంట్రీలో, ప్రతి స్టేట్ లో పెట్టుకుంటూ వచ్చిండు సర్వర్స్. సో తమిళనాడులో ఒక సర్వర్ ఉంది, అక్కడ నుంచి నాకు వస్తుంది. బట్ మీరు డౌట్ వచ్చింది, సార్ మీకు హైదరాబాద్ లో కూడా ఉంది కదా, ఎందుకు రాలేదంటే మేబీ నా రౌట్ అట్లా వెళ్ళిందేమో, హైదరాబాద్ బిజీగా ఉందేమో, అందరు యూజ్ చేస్తున్నారేమో ఇక్కడ, నాకు క్యూ దొరకలేదు. సో అవి అంటే తమిళనాడుకి పోరా ఆటోదంతో అటు దొబ్బేసింది నన్ను. మళ్ళీ ఇప్పుడు ఇదే నేను రన్ చేస్తే నాకు ఇదే ఐపీ అడ్రస్లు వస్తాయా? డౌట్. రావచ్చు, రాకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. సి కానీ ఫైనల్ గా కనెక్ట్ అయ్యే సర్వర్ ఐపీ అడ్రస్ ఇదే ఉంది, 57.144.208.1. దీనికే కనెక్ట్ అయింది కదా. కానీ ఇప్పుడు నా హాప్ అనేది మారచ్చు. ఇప్పుడు నాది ఏమంటారు, బెంగళూరు పోయి, ముంబై పోయి, మళ్ళీ చెన్నై వచ్చింది. ఇప్పుడు బెంగళూరు రాకుండా డైరెక్ట్ చెన్నైకే పోచేమో నాది, హూ నోస్. చిన్న డబ్బా రౌటర్ది, ఓకే. నెక్స్ట్ ఐపీ అడ్రస్ ఏందొచ్చు, అది దొరికించుకుంటుంది ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది. సేమ్ మళ్ళీ అక్కడికి వెళ్ళింది, అక్కడికే వెళ్ళింది, ఏదైనా ఒకటి మారచ్చు. ఒక నిమిషం చూద్దాం. ఎందుకంటే సేమ్ రౌట్ ప్రతిసారి వెళ్ళాలంటే కాదు, అది ఎక్కడి నుంచి ఫ్రీ ఉంటే అటు నుంచి వెళ్ళిపోతుంది అది ఇంకా. సో దిస్ ఈస్ హౌ వి జనరల్లీ డూ. 84.206.1.1.206 సేమ్ దానికే వెళ్ళింది. 92 సేమ్ ఆ నెట్వర్క్ నుంచి వెళ్ళిపోతుంది అది. ఓకే, మళ్ళీ చెన్నైకి వచ్చింది. సో ఇదే సేమ్ ఉంది. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మళ్ళీ ఐపీ అడ్రస్ మారుతుంటాయి. మేబీ ఈ టైంలో బిజీగా ఉన్నాయేమో అవి, లేట్ అయింది. నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఫాస్ట్ అయితే వేరే రూట్లో తీసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ట్రేసింగ్ హౌ యువర్ డేటా ప్యాకెట్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ యువర్ మెషిన్ టు దర్. సో ఇలా మీకు కొన్ని ఉంటాయండి. సో ఇలా ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాలి అనేది అదే డిసైడ్ అవుతుంది. మనం చేయాల్సింది ఏం లే, బ్యాక్ ఎండ్ లో ఆ నెట్వర్కింగ్, అదే చెప్తున్నాం కదా, నెట్వర్కింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి అది. దాంట్లో మీరు పర్ఫెక్ట్ అయిందంటే ఇలాంటివి ఈజీగా అంటే ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి వెళ్తుందా, ఓకే ఇటు నుంచి వెళ్తుందా అన్నట్టు. ఎనీ డౌట్ స్టిల్ హియర్? కొన్ని టాపిక్స్ ఉన్నాయి, రేపు ఇవి ఏంది చెప్పేసుకొని నీకు ప్రాక్టికల్ గా కొన్ని చూపించేసుకుంటూ వస్తాను. లైక్ ఈచ్ టాపిక్ విల్ బి టేక్ 1 to 2 days అండి, 2 to 3 days అనుకోండి. మీకు కొంచెం తెలియాలి కాబట్టి చెప్తున్నాను. దీస్ ఆర్ కంప్లీట్లీ థియరీ, జస్ట్ చదువుకోండి. మీకు ఈ రోజు చెప్పిందంతా మొత్తం ఇస్తాను మీకు, డాక్యుమెంట్స్ మార్నింగ్ షేర్ చేసినట్టు ఇస్తాను మీకు. జస్ట్ గో త్రూ దెమ్. రేపు మీకు మంచి ప్రాక్టికల్ గా, సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టూల్స్, ఈ టూల్స్ లిస్ట్ ఇచ్చాను కదా, ఈ టూల్స్ నుంచి ఎలా రన్ చేయాలి, ఏం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తావు, అండ్ దాని నుంచి నువ్వు ఏం చేయగలుగుతావు, వచ్చిన అవుట్పుట్ నుంచి నువ్వేం చేయగలుగుతావు, అది తెలుసుకోవాలి. దట్ ఈస్ వాట్ వీ డూ. ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? ఎస్. సో అదే చెప్తున్నాను కదా, మీరు ఒకసారి ఇది చూసుకోండి, లైక్ వాట్ ఈస్ వాట్ అనేది. ఈ కొంచెం మీకు అర్థం అవుతే ఈజీగా అనిపిస్తుంది, బికాస్ మెజారిటీ ఆఫ్ ది వర్క్ విల్ బి డన్ బై టూల్స్. నువ్వు ఫిజికల్ గేమ్ చేయవు, కానీ నీకు తెలియాలి. అచ్చా ఓకే,
ప్యాకెట్స్ ఎలా వెళ్తున్నాయి, నీకు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తుంది అని అంటే నీకు ఎంబడి గుర్తున్నాయి. అరే అవునారో సార్ ఏందో కమాండ్ టైప్ చేసి చూసిండు, ఎక్కడి నుంచి బెంగళూరు, చెన్నై, ముంబై అని చెప్పేసి చూపించిండు. అది ఏం టూల్ అనేది గుర్తు రావాలి. సో అప్పుడు నీకు కొంచెం ఫాస్ట్‌నెస్ ఉంటుంది. అచ్చా! ఓకే. ఇక్కడి నుంచేసి ఇక్కడికి వెళ్తున్నా. ఓకే. అంటే ఈ టూల్ యూజ్ చేస్తే నాకు ఇది వస్తది. అంటే నీకు ఏ మూవ్‌మెంట్‌లో ఏ టూల్ బెస్ట్ అనేది యూ హావ్ టు లైక్ అండర్‌స్టాండ్. నీకు అదొక్కటే తెలిస్తే చాలు. ఇక నువ్వు ఎక్స్‌పర్ట్ లెవెల్ తర్వాత విడిచిపెట్టు. ఫస్ట్ నీకు ఏ టూల్, విచ్ టూల్ ఈస్ గుడ్ ఫర్ వాట్ అదొక్కటి తెలుసుకో చాలు. ఎందుకంటే మార్కెట్ చెప్తున్నా కదా! ఇప్పుడు నేను అదే అంటా. నేను సింపుల్ క్వెషన్ అడుగుతా. ఏ మొబైల్ ఫోన్ ఈస్ బెస్ట్? నువ్వు ఆన్సర్ చేయలేవు. బికాస్ వందల కంపెనీలున్నాయి. వందల మోడల్స్ ఉన్నాయి. అడుగుతారు. సార్ మీకు ఎలాంటి అంటే దేని పర్పస్‌కి కావాలి? అదే అడుగుతావు కదా! గేమింగ్ పర్పసా? లేకపోతే నార్మల్‌గా బ్యాలెన్స్‌డ్ పర్పసా? లేకపోతే హై ఎండ్ ఫోన్స్ కావాలా? నీకు ఓకే. ఏమి లేకున్నా జస్ట్ ఎర్ర బటన్, పచ్చ బటన్ ఉన్న ఫోన్స్ చాలా? మీరు క్వెషన్స్ అడుగుతుంటారప్పుడు. యెస్ ఆర్ నో? ఎవడో ఇది అడుగుతాడు. సో, యెస్ నాకు గేమింగ్ ఫోన్ కావాలంటే సార్ గో ఫర్ థిస్ ఒప్పో అంటావు. లేకపోతే గో ఫర్ సామ్‌సంగ్ S25 అంటావు. ఈ పెద్ద పెద్ద కంపెనీ పేర్లు చెప్తావు. నేనంటా దాని రేంజ్ ఎంతుంటది అనంటే 40,000, 50,000, 60,000 సార్ అంటావు. నాకందొద్దు మంచి గేమింగ్ ఫోన్ నాకు 10,000కి వస్తదా? కాదు సార్ అన్నట్టు. 2,000కి వస్తదా? ఎర్ర బటన్, పచ్చ బటన్ ఫోన్ వస్తది సార్. స్నేక్ గేమ్ ఆడుకోవచ్చు అని చెప్తావు. అంతే గదా! అంటే నీ రిక్వైర్మెంట్ ఏందో దాని ప్రకారంగా అంటే నీ రిక్వైర్మెంట్ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే. నీ మైండ్‌లోకి రావాలి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. సో, వాట్ ఆర్ ద టూల్స్ విచ్ ఐ కెన్ అచీవ్ దట్? సో, ఆ రకంగా నువ్వు చూసుకోవాలి. అన్ని టూల్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగే. ఒక్కొక్క టూల్ ఒక్కో రకమైన ఔట్‌పుట్ ఇస్తది. నీకు కావాల్సిన ఔట్‌పుట్ ఏదో నువ్వు చూసి ఈ టూల్స్‌ని రన్ చేయాలి. అంతేగాని అన్ని ప్రతి టూల్ రన్ చేసుకుంటూ పోతాను టైమ్ వేస్ట్ అయితది. చెయ్యి. ఎవ్వరేమనరు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. కానీ టైమ్ వేస్ట్. బిగినర్స్ ఓకే. మీరు అన్ని టూల్స్ రన్ చేయాలి. వన్స్ యూ గో టు 6 ఇయర్స్, 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ నీకు వద్దు. నాకు ఎన్‌మ్యాప్ ఒకటి రన్ చెయ్యి. ఎన్‌మ్యాప్ -ఎస్‌వి, -ఏ ఐపీ అడ్రెస్ ఇచ్చేసేయి. నీకు ఆ మొత్తం డీటెయిల్స్ వస్తది. నేనే చెప్తాను నీకది. కానీ ఎన్‌మ్యాప్ -ఏ అంటే ఏంది సార్? ఏ అంటే ఏంది? ఎస్‌వి అంటున్నారు. పి అంటున్నారు. నాకు తెలియట్లేదంటే అందుకే. బిగినర్స్ కాబట్టి ప్రతి కమాండ్ మీరు ఎగ్జిక్యూట్ చేయండి, నేర్చుకోండి. ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ మీకు సీ ఫింగర్ టిప్స్‌లో కమాండ్స్ ఉండాలని అంటారు. అంటే బట్టి కొట్టకండి. జస్ట్ ఎన్‌మ్యాప్ అనేది ఒక టూల్ రన్ చేసి నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువొస్తది. డబ్ల్యూగెట్ అని కొడితే కొంచెమే వస్తుంది. సో, నాకు ఏది కావాలి? ఎన్‌మ్యాపే కావాలి. సో, అట్లా మీరు స్విచ్ అయిపోవాలి బ్రెయిన్‌లో. అంత అంత ప్రొయాక్టివ్‌గా ఉండాలి. ఈ ఈ రకమైన టూల్స్ రన్ చేసినప్పుడు. అంతే. మీకు ఇన్ఫర్మేషన్ ఏది ఎక్కువ కావాలో దాని ప్రకారంగా ఎళ్ళండి. మీన్‌వైల్ మీరు ప్రతి టూల్ చేస్తా ఉండండి. కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తా ఉండండి. ఐపీ అడ్రెస్ మారుస్తా ఉండండి. ఇప్పుడు ఈ ఐపీ అడ్రెస్ వచ్చినాయి. మార్చి చూడండి. మీకు తెలుస్తుంటది వాట్ వి డూ అని. కానీ నేను జెప్తాను వాటినే సంబంధించిందే మీరు టెస్ట్ చేయండి. మీరు ఏమి ఎక్స్‌ట్రా అంటే ఏది ట్రై చేయకండి. నేను కొన్ని డొమైన్స్ ఇస్తాను. వాటి పైనే చూడండి. డోంట్ ఎవర్ ట్రై విత్ ఎనీ అదర్ సైట్స్. ఈవెన్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మన నెట్‌వర్క్‌ది ఉంది. ఆర్‌కైవ్ నెట్‌వర్క్ సైట్. ఆ సైట్ మీద గూడా వద్దు. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎన్‌మ్యాప్ ఈస్ గుడ్. ఎన్‌మ్యాప్ రన్ చెయ్యి, డబ్ల్యూగెట్ రన్ చెయ్యి. ఓకే. జస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ నేను నెక్స్ట్ చెప్పేదేంటంటే స్కానింగ్ టూల్స్. అది వద్దు. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మనం తెలిసిన నెట్‌వర్క్‌లో మనకు తెలిసిన ఐపీ అడ్రెస్‌లు ఫైన్. జస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తది. దాని గురించి నువ్వు పెద్దగా ఏం బ్రీచ్ చేయట్లేదు. ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటూ కానీ దట్ ఈస్ ఆల్సో ఎందుకు? వాడు ఒకటే అంటాడు. "నువ్వు ఎన్‌మ్యాప్ రన్ చేసినందు వలన ఈ నెట్‌వర్క్ స్లో అయింది వలన నాకింత నష్టమైంది." పుడ్సు. ఏం చేస్తావు అప్పుడు? రూ. 1,00,00,000 అంటాడు. ఎక్కడికెళ్ళి తెస్తావు? మా స స మొత్తం లైఫ్ అంతా పని చేసినంత రావు. సో, ప్లీజ్ అట్లాంటివి కొంచెం చూసి బికాస్ దే హావ్ రైట్ టు సూ యూ. నీకు డైరెక్ట్ పెనాల్టీ ఎస్తరు వాడు. నువ్వు ఏసినందు వల్ల నాకింత నష్టపోయిందన్నయి. సో, దోస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఎందుకు అనవసరంగా. అందుకే చెప్పేది. ఉన్నాయి సైట్స్ ఉన్నాయి. వాటి పైన చేయాలి. ఎందుకంటే ఇవి కాన్సిక్వెన్సెస్ మీకు చెప్తే గాని మీకు తెలీదు. ఈ పైసలన్నీ అడుగుతాడు. జైలుకైనా తీసుకపోతుర్రు. ఈమెమై చాలా స్ట్రిక్ట్ అయితున్నదండి సైబర్ రూల్స్ మాత్రము. సో, మీరు ఎంత జాగ్రత్తగా ఉండి ఎంత మంచిగా చేసుకుంటే అంత హ్యాపీగా అన్ని ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. అంత మంచిగా నేర్చుకోవచ్చు. నేను చెప్పిన డొమైన్స్ పైనే స్కాన్ పెట్టండి. నేను కూడా గెలుకోదు. డన్. సో, దట్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్ అండి. రేపు మళ్ళీ సేమ్ టైమ్ కనెక్ట్ అవ్వండి. రేపు కొన్ని ప్రాక్టికల్‌గా చూపిస్తాను. అండ్ రేపు కొన్ని చూపిచ్చి ఇంగ నీకు ఎల్లుండి ఫస్ట్ నేను చూపిస్తా. దెన్ ఐ విల్ ప్రొవైడ్ యూ మీన్‌వైల్ మీకేమన్నా ఆప్షన్ ఉందంటే ఆహ్, రాజు ఒక్క నిమిషం అండి. మీరు అన్‌మ్యూట్ చేసుకోండి. లైక్ నేను ఇక్కడ ఏమంటారు ఐ యామ్ స్టాపింగ్ ది రికార్డింగ్. యెస్. ఐ యామ్ స్టాపింగ్ ది రికార్డింగ్. మీకు